హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. మాటల్లో మాధుర్యం, భావాల్లో భక్తి, కథల్లో జీవితం, ప్రతి ఒక్క మాటలో శక్తి. ఇదే కేసీ గారి యొక్క వాక్చాతుర్య అద్భుతం. కేసీ టాక్స్ తెలుగు అంటే కేవలం కథలు కాదు, సనాతన ధర్మాన్ని ప్రేరేపించే ఒక గొప్ప సాధన. వ్యక్తిత్వ వికాసానికి ఇది ఒక గొప్ప పాఠశాల. పిల్లలకి మోరల్ స్టోరీస్, యూత్కి మోటివేషనల్ స్టోరీస్, పెద్దవాళ్ళకి జీవిత సత్యాలను, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ప్రయాణిస్తున్న ఈ ఛానల్కి, ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సంధ్య. నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను. కేసీ టాక్స్ గారిని ఫాలో అవుతూ ఉంటాము. మా ఫ్యామిలీ అందరం మేము పెద్ద ఫ్యాన్ అండి. సో ఈరోజు ఇలా అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో అర్జునుడు 12 సంవత్సరాల తీర్థ ప్రయాణంలో ఉలీపిని కలవడం, వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిగి ఐరవాన్ అనే సంతానం కలగడం, తర్వాత చిత్రాంగనని పెళ్లి చేసుకోవడం చూసాం మనం. ఆ తర్వాత అర్జునుడు ప్రయాణాన్ని సాగిస్తూ ద్వారకాని చేరుకున్నాడు. అక్కడ సుభద్రని చూసి మనసు పారేసుకొని కృష్ణుని సహాయంతో వివాహం ఆడాడు. వివాహం అయిన తర్వాత అంగరంగ వైభవంగా ఇంద్రప్రస్థానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. అర్జునుడు సుభద్ర వివాహం జరుపుకొని ఇంద్రప్రస్థానికి అంగరంగ వైభవంగా బయలుదేరారు. మేము అంతటితో శుభం కార్డ్ పడింది అనుకుంటున్నాము, కానీ కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ మాటల్లో మాకు వివరించవలసిందిగా కోరుతున్నాము. ప్రీణయామో వాసుదేవం. శ్రీకృష్ణుడు, బలరాముడు, వృష్ణి సైన్యం వాళ్ళందరూ కూడా సాగనంపుతుండగా బోలెడంత బంగారం, బోలెడంత సారె, అంగరంగ వైభవంగా మెరిసిపోతున్న ఎన్నో అంబారీలు, రథాలతో సుభద్ర అర్జునుల యొక్క వివాహ రథం ముందు కొనసాగుతుండగా వాటిని అనుగమిస్తూ ఒక పెద్ద లైనే వెళుతుంది. ఇలాగా సుభద్రని సాగనంపటానికి శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ఇంద్రప్రస్థానికి రాబోతున్నారు. సో మీరు మీ ఊహకి చెల్లెలి యొక్క పెళ్ళైన తర్వాత చెల్లెలను మెట్టె ఇంట్లో వదిలేయటానికి శ్రీకృష్ణ పరమాత్మ తను ఒక రథంలో ముందు వెళుతుండగా ఆ రథాన్ని అనుగమిస్తూ సుభద్ర అర్జునుల యొక్క పెళ్లి రథం, దాని తర్వాత ఎన్నో వేల కొద్ది గుర్రాలు, అంబారీలలో ఎన్నో పెళ్లి కానుకలతో వాళ్ళు ఫైనల్లీ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ఇంద్రప్రస్థానికి చేరుకున్న తదనంతరం అక్కడ ధర్మరాజు, తర్వాత మిగతా 4 పాండవులు, భీముడు, నకుల, సహదేవులు, వారికి బ్రహ్మరథం పట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఎందుకంటే ఇంద్రప్రస్థాన్ని ఏర్పరచుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ రావటం ఇదే మొదటిసారి. 12 సంవత్సరాల తర్వాత అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థానికి వస్తున్నాడు కాబట్టి ఇంద్రప్రస్థం మొత్తం చిన్న దీపావళిలాగా మెరిసిపోతుంది. అంగరంగ వైభవంగా ఇంద్రప్రస్థాన్ని తీర్చిదిద్దారు. సో శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారి వస్తున్నారు. అర్జునుడు 12 సంవత్సరాల తర్వాత కళ్యాణంతో, అంటే పెళ్లి చేసుకొని సుభద్రతో సహా వస్తున్నాడు. సో అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొంది. సో యుధిష్ఠిరుడు అర్జునుడిని చూచి ఎంతగానో ఆనందించాడు. భీముడు, నకుల, సహదేవులు కూడా ఆయనకి స్వాగతం పలికారు. లోపలికి రథం ముందుకు వెళుతుండగా అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థాన్ని చూసి నివ్వరబోయారంట. వాళ్ళకి అదొక ఆశ్చర్యానందభరిత స్థితి. ఎందుకంటే 12 సంవత్సరాల ముందు ఇంద్రప్రస్థం అనేది ఏదో ఒక చిన్న నగరంలాగా ఉండేది. ఈ 12 సంవత్సరాల్లో నలువేపులా విస్తరించి ఎన్నో రాజభవనాలతో హస్తిన ఎంత వైభవోపేతంగా ఉందో ఇంద్రప్రస్థం అంతకంటే ఎక్కువ వైభవోపేతంగా తయారైంది. జనాలు కూడా చాలామంది బంజర భూములు అనుకొని ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇంద్రప్రస్థానికి వచ్చి బ్రతకటం మొదలుపెట్టారు. సిటీ చాలా గొప్పగా ఎక్స్పాండ్ అయింది 12 సంవత్సరాల్లో అన్న సంగతి గమనించిన అర్జునుడు ఎంతగానో ఆనందపడ్డాడు. పాండవుల వైభవాన్ని చూసి శ్రీకృష్ణుడు మరెంతగానో ఆనందపడ్డాడు. కొత్త కోడలిని స్వాగతపరచటానికి కుంతి వచ్చింది. కుంతి కొత్త కోడలిని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ద్రౌపదికి పరిచయం చేసింది. ద్రౌపది దగ్గరికి వెళ్ళిన సుభద్ర ద్రౌపదితో అక్క అని సంబోధిస్తూ అర్జునుడితో నాకు వివాహం జరిగిందని తను పరిచయం చేసుకుంది. ముందు అర్జునుడికి, యుధిష్ఠిరుడికి, భీముడికి, నకుల సహదేవులకి ఒక భయం ఏమిటంటే
ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ పెళ్లి చేసుకుంటే ద్రౌపది ఫీల్ అవుతుందేమో అని వాళ్ళనుకున్నారు. కానీ కృష్ణుడి మీద ఉన్న ఆప్యాయత అనురాగములతో ద్రౌపది కృష్ణుడికి ఒక చెల్లెలు లాంటిది. అలాంటి కృష్ణుడి యొక్క చెల్లెలే ఈ ఇంద్రప్రస్థానికి కోడలుగా వచ్చిందన్న సంగతి తెలుసుకున్న ద్రౌపది వీళ్ళందరికంటే ఎక్కువ ఆనందించింది. చాలా సంవత్సరాల తర్వాత పాండవుల జీవితాల్లో కొనసాగుతున్న అతి అద్భుతమైన రోజులవి. ఎన్నో రకాలుగా వాళ్ళు దినదినాభివృద్ధి చెంది పూర్తిగా వాళ్ళు ఆ కౌరవుల పిల్లల కంటే కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. ప్రజలలో నానారు. ప్రజల మనసుల్లో ఊరారు. ప్రజలందరూ కూడా ఇలాంటి ధర్మరాజు చేత మేము పాలింపబడాలి అనేటట్టుగా ధర్మరాజు రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని ఆయన రాజశాసనం చేస్తున్న రోజులవి. ఇక శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెల్లిని దింపడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏదో వచ్చి కానుకలిచ్చి చుట్టంచూపుగా వచ్చినవాడు 2 రోజుల్లోనూ వెళదామని అనుకోకుండా అక్కడ ఆ ఇంద్రప్రస్థము యొక్క వైభోగం, ఇంద్రప్రస్థంలో ఉన్న జనాల మానసిక స్థితి, ఇంద్రప్రస్థంలో ప్రతిరోజు జరుగుతున్న విషయాలేమిటి, రాజశాసనాన్ని ధర్మరాజు రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని జనాల యొక్క యోగక్షేమాలు ఎలా చేస్తున్నాడో దగ్గరుండి చూడటానికి గాను శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే పీక్ సమ్మర్లో జరుగుతుంది. అంటే మే 15th టు మే 25th అలాంటి టైంలో ఢిల్లీ లాంటి ప్లేస్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు దాటిపోతున్న సమయంలో జరుగుతుంది. సో అప్పట్లో ఇలాంటి ఏసీలు లాంటి వ్యవస్థ లేకపోయినా ఆర్కిటెక్ట్లోనే ఏదో ఒక వాళ్ళు కూలింగ్ ఎఫెక్ట్లు అవి ఇచ్చేవాళ్ళు. అయినా సరే ఒకరోజు అర్జునుడు వచ్చి చాలా వేసవిగా ఉంది, మనందరం కూడా ఏదో పక్కనే ఉన్న వనాలలో మనం వనభోజనాలకు వెళదాం, లేదా పిక్నిక్కి వెళదాం. ఆ పిక్నిక్ అనేది కూడా ఎక్కడ, ఆ యమునా నది ప్రాంతంలో ఆ యమునకు ఇటువైపు అటువైపు ఉన్న వనాల్లో మనం వెళ్ళి కొంచెం సంచరిద్దాం, అక్కడ జలకాలాటలాడదామని చెప్పి ప్రతిపాదనను ఆయన యుధిష్ఠిరుడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే కృష్ణుడు వాళ్ళకి స్పెషల్ గెస్ట్. అందులోనూ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆయన పెరిగింది ఆ మథుర, బృందావనం, రకరకాల వనాలు, యమునకు ఇటువైపు అటువైపు ఉన్న వనాల్లోనే ఆయన సంచరించాడు కాబట్టి యమునా నది పక్కన ఉన్న వనాలంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇంకా మంచిగా మనం చూసుకుందాం, ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు ఆతిథ్యం ఇద్దామనేటట్టుగా అది మనసులో ఉంచి అర్జునుడి ప్రశ్న అడిగితే అది అర్థం చేసుకున్న యుధిష్ఠిరుడు కూడా యావత్ ప్రజలకు అంతా ఆయన చెప్పింది ఏమిటంటే ఎండలకు విపరీతమైన తాపమానం పెరిగిపోయింది కాబట్టి మనందరం కూడా వెళ్ళి ఆ కాండవ వనం ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న వనాలలో మనందరం కొన్ని సంబరాలు చేసుకుందాం. అదే అర్జునుడికి సుభద్రకు కూడా పెళ్ళయింది కాబట్టి వసంతాలు అని కొన్ని చేస్తారు. పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళు జలకాలాటలు ఆడటం, పసుపు నీళ్లు జల్లుకోవటం, అలాంటిది కూడా కలిసి వస్తుందని చెప్పి 2 కలిసి వస్తాయి. ఒకటి సేద తీరటానికి, ఎండ నుంచి తప్పించుకోవడానికి, 2 ఒక సెలబ్రేటింగ్ అకేషన్. ఎందుకంటే ఎలాగో సుభద్ర పెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరూ చూడలేకపోయారు. పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లాగా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుందాం అని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పాడు. అక్కడి నుంచి ఎందరో రాజులు, ఎందరో సామంత రాజులు ఈ పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, అది కూడా డెస్టినేషన్ సెలబ్రేషన్స్ లాగా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఆ వనాలలో తిరుగుతున్నారు. సో ఆ వనాలలో ఒక 2-3 రోజుల పాటు వాళ్ళు ఉన్నారట. అలాగ ఉండి వాళ్ళందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ రకరకాల అంతాక్షరీలు, తంబోలాలు, వాళ్ళకు కావలసినవన్నీ ఆడుకుంటూ ఉంటున్న తరుణంలో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కలిసి ఆ వనాలలో సంచరిస్తూ ఏదో అస్త్రాల గురించి, శస్త్రాల గురించి, రాజనీతి గురించి, అసలు పొలిటికల్ అలైన్మెంట్ అంటే ఇవాళ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ రాజు ఎలాంటి వాడు, ఏ రాజు ఆ హస్తిన సింహాసనానికి లాయల్గా ఉంటాడు, ఎవరెవరు మనవైపు ఉంటారు, అసలు రాబోయే కాలంలో పరిస్థితులు ఎలాగుంటాయని ఇలా పొలిటికల్ సైన్సెస్, డిప్లొమసీ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు కొంచెం వనాల లోపలికి వెళ్ళారు. వనాల లోపలికి వెళ్ళిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడిని చూచి, శ్రీకృష్ణుడు ఇంకొక పేరు వనమాలి, ఆ వనాలలో ఉన్న ఆ పూలతోనూ వాటితో బాగా శ్రీకృష్ణుడు ఫస్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయనకి భవంతులలో
ఈ పెద్ద పెద్ద మేడలలో ఉండటం కన్నా వనాలలో సంచరిస్తూ ఆ మృగాల మధ్యన, ఆవుల మధ్యన ఆయన ఉంటూ, అక్కడ ఉన్న వనాలలో పూచే పూలతో దండలవి చేసుకుంటే ఆయనకి మహా ఇష్టం ఆయనకి. సిటీ లైఫ్ కంటే కృష్ణుడు విలేజ్ లైఫో లేకపోతే ఈ వనాలలో ఉన్న లైఫో చాలా ఎక్కువ ఇష్టపడతాడు ఆయన ఎన్విరాన్మెంట్‌కి దగ్గరగా ఉంటూ. అలాంటిది అర్జునుడు చెప్పాడు, "నీకు ఇంకొక గొప్ప స్పాట్ చూపిస్తాను కృష్ణ. ఇక్కడికి దగ్గరలోనే ఖాండవ వనం అని ఒక గొప్ప వనం ఉంది. ఆ వనం లోపలికి వెళదాం. లోపలికి వెళితే మనకి ఇంకా అద్భుతమైన ఉద్యానవనాల్లాంటివి, సరస్సుల్లాంటివి, అక్కడ జలపాతాల్లాంటివి అవన్నీ కనపడతాయి. నీకు ఇంకా బాగా నచ్చుతుందని" చెప్పి ఆయన్ని నడిపించుకుంటూ కొంచెం దూరం తీసుకెళ్తే ఖాండవ వనం అనేది కనపడింది. ఆ ఖాండవ వనం చూడగానే కృష్ణుడికి ఎంతగానో నచ్చింది. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి ఫ్లోరా అండ్ ఫన్నా అక్కడుంది. అంటే ఎక్కడెక్కడో లేని మెడిసినల్ ప్లాంట్సు, ఎక్కడా కనపడని చిత్ర విచిత్రమైన లతలు, చిత్ర విచిత్రమైన వృక్షాలు, ఆయుర్వేద మూలికలతో ఉన్న వృక్షాలు, అబ్బబ్బబ్బ! తులసుల్లో ఎన్నో రకాల తులసులు, అన్ని వన్యమృగాల జాతులు, స్పెషల్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయక్కడ. భలే ప్రదేశానికి తీసుకొచ్చావయ్యా అర్జున! నాకిది చూడగానే నా మనసుకు ఎంత పులకింత కలిగిందో, నా మనసు తెలిసి ప్రవర్తించేవాడివయ్యా ఏమైనా నువ్వు అని చెప్పి అర్జునుడితో మాట్లాడసాగాడు. ఎందుకు అర్జునుడు ఇన్ని రకాలుగా ఈ శ్రీకృష్ణ పరమాత్మకు ఆయనకు నచ్చినవన్నీ చేస్తున్నాడంటే, సుభద్రను స్కెచ్ చేసి మరి అర్జునుడికి పెళ్లి చేసి పెట్టినవాడు శ్రీకృష్ణుడు. మరి అన్నీ శ్రీకృష్ణుడి దగ్గర తీసుకోవడమే, శ్రీకృష్ణుడికి తిరిగి ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు. అందుకే కృష్ణుడికి నచ్చిన వనాల చుట్టూ, ఆ యమునా నది తీరం చుట్టూ తిప్పుతున్నాడు అర్జునుడు. ఆయనకి తెలీదసల కృష్ణుడిని కొంచెం ఆనందపరిస్తే ఎంతో మహోత్కృష్టమైన విషయాలు, పనులన్నీ జరిగిపోతాయి. అంటే స్వామి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఆయన తృప్తి చెందితే, మన జీవితాల్లో ఎక్కడ లేని విశేషమైన లాభం ఆయన చేకూరుస్తాడు. ఆయన ఏం చేకూరుస్తాడనేది మనకర్థం కాదు గానీ, ఆయన ఇవ్వవలసినవన్నీ ఇస్తాడు. అలాంటి ఒక స్పెషల్ ఘట్టమే ఈ ఖాండవ వనం అనేది. ఆ వనం పక్కన కూర్చున్నారు. ఇంకా ముచ్చటిస్తున్నారు. కృష్ణుడు లోపల ఉన్న చెట్లని చూస్తున్నాడు, లతలని చూస్తున్నాడు. ఇది దీనికి పనికొస్తదంటున్నాడు, అది దానికి పనికొస్తదంటున్నాడు. ఎక్కడ లేని మెడిసినల్ ప్లాంట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి అంటున్నాడు. అది ఒక సెక్లూడెడ్ ప్లేస్. అంటే మనుషులు ఎవరు సంచరించని ఒక వనం. అలాంటి వనంలోకి ఎక్కడ లేనిది ఒక బ్రాహ్మణుడు గోల్డెన్ రంగులో మెరిసిపోతూ, అంటే ఆయన్ని చూడగానే బంగారపు వర్ణనలో ఉన్న బ్రాహ్మణోత్తముడు, రకరకాల కర్ణకుండలములు, పూర్తిగా ఆయన శరీరం అంతా గోల్డెన్ కాంప్లెక్షన్‌లో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు. సో, అలాంటి బ్రాహ్మణ్ణి చూచిన ఈ అర్జునుడు లేచి ఆయనకి కైదండం పెట్టి, "స్వామి ఇక్కడ మనుషులే సంచరించరు. అలాంటిది మీరు ఈ వనం లోపలికి వచ్చారంటే ఏదో ఒక కారణం చేత వచ్చుండాలి. కారణమేంటో చెప్పవలసినది. క్షత్రియుడిగా నేను చేయవలసిన ధర్మం నేను చేస్తాను" అనగానే బ్రాహ్మణుడు చూస్తే నీ ముఖంలో ఎక్కడ లేని క్షత్రియ తేజస్సు కనపడుతుంది. అంటే ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అని నా మనసు చెప్తుంది. కాబట్టి నేనేమిటంటే నాయనా, ఎక్కడ లేని ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాను. ఎంత తిన్నా నా ఆకలి తరగట్ల. కాబట్టి నేను తినే అంత భోజనం ఏ క్షత్రియుడైతే పెట్టగలిగితే ఆ క్షత్రియుడికి నేను ఎనలేని లాభం చేస్తాను అని చెప్పి అర్జునుడికి చెప్పాడు. దానికి ఒక బ్రాహ్మణుడు భోజనం లేక బాధపడుతున్నాడంటే అది ఈ రాజ్యంలో నివసిస్తున్న రాజు ఎంతగానో ఆ భారాన్ని భరించాలి, ఆ పాపాన్ని భరించాలి. అదే సనాతన ధర్మంలో మనం ఉన్న ఇంటి చుట్టూ కనీసం కిలోమీటర్ పరిధిలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదంట. ఆకలితో ఉంటే ఆ పాపం ఆ కిలోమీటర్లలో ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలనేది సనాతనం. అలాంటిది మీరు ఈ రాజ్యంలో ఉంటూ మీకు ఆహారం దొరక బాధపడుతున్నారని తెలిసి నా మనసు చాలా బాధపడింది. మీరు ఏదేమైనా, మీరు ఎంత తిన్నా, ఏది తిన్నా నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు. అనగానే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరూ సంభాషణ చూసి మనసులో నవ్వుకుంటున్నాడు. మనసులో నవ్వుకుంటుంటే, "నాకా నమ్మకం లేదు నాయనా నువ్వు నాకిస్తావని" అని బ్రాహ్మణుడు అన్నాడు. అలాంటిది ఏది మనసులో పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు మీరు చూసిన క్షత్రియ వీరులందరూ ఒక పక్కన. మీరు ఏది కావాలంటే అది మీరు తినేటట్టుగా నేను అరేంజ్ చేస్తాను. ఇది నేనిచ్చిన మాట. అర్జునుడు ఒక్కసారి మాటిస్తే తప్పడు అనగానే శ్రీకృష్ణ పరమాత్మ లేచి అర్జునుడు పక్కకు రాగానే
ఆ శ్రీకృష్ణుడిని చూచి మళ్ళీ ఆ బ్రాహ్మణుడిని చూచేసరికి ఆ బ్రాహ్మణుడు పూర్తిగా ఒక దేవతా స్వరూపంగా అగ్నిదేవుడిలాగా మారిపోయాడాయన. అప్పుడు అర్జునుడికి అర్థమైంది. వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న అగ్నిదేవుడు. అంటే ఇక్కడేదో పెద్ద పజిలే ఉంటది. మనమేదో పెద్ద చేసేయగలమని చెప్పి మాటిచ్చాం. చేయకపోతే? కానీ పక్కన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి, ఆయన ఏదో రకంగా మాకు హెల్ప్ చేస్తాడులే అని మనసులో అనుకున్నాడు. ఎప్పుడు కూడా అర్జునుడి మనసులో శ్రీకృష్ణుడు పక్కనున్నాడు కాబట్టి నిత్యము శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. పక్కన ఉన్నా చూచుకుంటాడు, లేకపోయినా చూచుకుంటాడు. ఆయనకి పూర్తిగా శరణాగతి అవస్థ అనేది ఉంది అర్జునుడికి. అలాంటిది అర్జునుడిని చూచిన శ్రీకృష్ణుడు అర్జునుడు భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు చెప్తాడు అగ్నిదేవుడు, విను ఈ విచిత్రమైన కథ, విచిత్రమైన కోరిక అంటాడు. అనగానే అగ్నిదేవుడు చెప్తాడు, నాయనా నేను మందాగ్నితో బాధపడుతున్నాను. అనగానే అగ్నిదేవుడు, మీరు మందాగ్నితో బాధపడటం ఏమిటండి? అగ్ని దేన్నన్నా దహిస్తుంది కదా! అంటే, అలాంటి దహించే శక్తే కోల్పోయింది నాయన నాకు కొంతకాలంగా. నేను విపరీతమైన మందాగ్నితో బాధపడుతున్నాను. నా మందాగ్ని తగ్గాలి అంటే నేనేమి చెయ్యాలి అని బ్రహ్మదేవుడిని అడిగితే, బ్రహ్మదేవుడు నాకు చెప్పిందేమిటంటే, ఈ కాండవ వనాన్ని మొత్తం మీరు తింటే తప్ప మీకు ఆ అజీర్ణ సమస్య అనేది, ఇండైజెషన్ అనే సమస్య మీకు పోదు. కాబట్టి మీరు ఖచ్చితంగా కాండవ వనాన్ని మొత్తం తినాలి. అనగానే దాందేముంది, కాండవ వనం ఏమన్నా నాదా? ఈ కాండవ వనం అనేది ప్రకృతి. ఈ రాజ్యంలో ఒక భాగం. అందులో మీరు అగ్నిదేవుడు. మీరు స్వార్థానికి కాదు గదా! మీరు మా జఠరాగ్ని. అంటే మా ఉదరమునందు అగ్నిగా ఉండి, మేము తినేవన్నీ గూడా మీరు జీర్ణం జేస్తారు. అదే కాకుండా మీరు ఆ దేవతలకు, మనుష్యులకు మధ్యన ఒక మీడియేటర్ గూడా. ఎందుకంటే ఒక మనిషి దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా ఒక యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసిన తర్వాత హవిష్యులిచ్చి పూర్ణాహుతి ఇస్తే, ఆ హవిర్భాగాన్ని అగ్నిదేవుడు తీసుకొని వెళ్ళి సమస్త దేవతలకు పంచుతాడు. అందుకని ఆయనకి అగ్నివాహనుడు అని పేరు. యజ్ఞవాహనుడే అగ్నివాహనుడు. అంటే మనిషికి దేవతలకి మధ్యన అనుసంధానమైన రిలేషన్‌షిప్ ఉండాలంటే అగ్నిదేవుడే మనకు మీడియేటర్. మనుషులకు, దేవతలకు. అదే గాదు, మనుషులకు పితృదేవతలకు అంటే మన పూర్వీకులైన పితృవులకు మనం ఎప్పుడన్నా యజ్ఞం చేస్తే అక్కడ ఇచ్చేదాన్ని హవిష్షు అనరు. అక్కడ ఇచ్చేదాన్ని కవిష్షు అంటారు. ఒకటి హవ్యము, ఒకటి కవ్యము. అలాగ మనం కవ్యమిస్తే ఆ అగ్నిదేవుడే యజ్ఞవాహనుడై ఆ కవ్యమును తీసుకొని వెళ్ళి మన పూర్వీకులకు ఇస్తాడు. అంటే మన అస్తిత్వం మన పూర్వీకుల వల్ల. అంటే మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళ వల్ల మనకి ఈ శరీరం వచ్చింది. అందుకనే ఎప్పుడూ గూడా మనం పితృ రుణం తీర్చుకోవాలి. దానికి 2: ఒకటి పితృపిండాలు పెట్టాలి. ఆ పితృదేవతలకు యజ్ఞాలు చెయ్యాలి. అదే కాకుండా మనకీ శరీరం ఇచ్చినందుకు గాను మనము గూడా పిల్లలని కని వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అంటే వారికి పిండ ప్రదానం చేయటానికి మనమున్నాం. మనకు వాళ్లకు కలిపి పిండ ప్రదానం చేయటానికి మనం తర్వాత జనరేషన్‌ని కనాలి. అసల అగ్నిదేవుడైన మీరు లేనిది మనిషి ఉనికడి లేదు. మీరు లేనిది మనిషి అస్తిత్వం లేదు. దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా మా కృతజ్ఞత వ్యక్తపరచాలన్నా మీ వల్లనే. మా పూర్వీకులు శరీరం ఇచ్చినందుకు మా పితృదేవతలకేమన్నా అర్పించాలన్నా మీ వల్లనే. అలాంటిది మీకు అగ్నిమాంద్యం రావటం ఏమిటి? అసలు ఈ విచిత్రం ఏమిటి? నాకేమీ అర్థం కాలేదు. స్వామీ, మీకు నేను ఏమైనా చెయ్యగలను. కాబట్టి నాకు ఈ ధర్మసూక్ష్మం చెప్పవలసినది. మీకెందుకు అగ్నిమాంద్యం వచ్చింది? ఇండైజెషన్ మీకెందుకొచ్చింది? అనే క్వెషన్ అడిగాడు. ఇప్పుడు అగ్నిదేవుడు ఒక కథ చెప్తున్నాడు. ఇవాళ నుంచి కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు శ్వేతకి. శ్వేతకి ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని ప్రపత్తి. ఆయన తన పూర్వీకులకు యజ్ఞం చేసి ఆ పూర్వీకుల యొక్క రుణం తీర్చుకోవడానికి విశేషంగా దీర్ఘకాలం పాటు యజ్ఞం చేసి ఆయన పితృరుణం తీర్చుకున్నాడు. అలాగనే దేవరుణం కూడా తీర్చుకోవాలి కాబట్టి మనం విశేషమైన యజ్ఞయాగాదులు చెయ్యాలి అని సంవత్సరంలో 360 రోజులుంటే 300 రోజులు యజ్ఞాలు చేసేవాడు. అలా దీర్ఘకాలికంగా యజ్ఞాలు చేసి ఆయనకి తర్వాత అర్థమైందేమిటంటే, ఇక ఈ జీవితంలో నేను ముందు యజ్ఞాలు చెయ్యలేకపోవచ్చు కాబట్టి నా జీవితానికి మొత్తం సరిపడే ఒక విశేషమైన యజ్ఞం చెయ్యాలి అని చెప్పి
ఆయన బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తే బ్రహ్మ ఆయనకి చెప్పింది 12 సంవత్సరాల పాటు దీర్ఘకాల యజ్ఞం ఒకటి చేస్తే ఇక నీకు ఊర్ధ్వలోకాలే నాయనా, ఇక కింద భూలోకంలో వచ్చి పుట్టటం అనేది నీకుండదు అన్న సంగతి విన్నగానే ఇక ఈ మనిషి జీవితంలోకి వచ్చినందుకు గాను మన మనిషి జీవిత సార్థకత్యం కోసం నేను 12 సంవత్సరాల దీర్ఘకాలం యజ్ఞం చేస్తానని చెప్పి నలువైపులలో ఉన్న 4 వేదములు చదువుకున్న బ్రాహ్మణోత్తములను, ఋత్విక్కులను పిలిచి అక్కడ యజ్ఞం స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. అందరూ వచ్చారు. అన్ని శాఖల వాళ్ళు వచ్చారు. వచ్చి, నాయనా తమరికి యజ్ఞం అంటే ఒక పెద్ద అబ్సెషన్. ఎప్పుడు పడితే అప్పుడు యజ్ఞాలు చేస్తుంటావు. ఆ యజ్ఞాలకు మేమొస్తాం. నీదేం పోయింది? నీ దగ్గర బోలెడంత ఖజానా ఉంది. నువ్వు యజ్ఞం చేస్తావు. యజ్ఞ కంకణం కట్టుకొని ఋత్విక్‌గా కూర్చున్న నేను కంకణబద్ధుడినై కూర్చోవాలి. అంటే యజ్ఞంలో ఒక ఋత్విక్ కూర్చుంటే వాళ్ళ ఇంట్లో మనుషులు చచ్చిపోయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినా, వాళ్లకు ఏది జరిగినా వాళ్ళు మైలపడరు. అందుకనే యజ్ఞంలో కంకణధారణ చేసి ఆ యజ్ఞాల్లో కూర్చుంటారు. ఆ యజ్ఞాల్లో కూర్చున్నప్పుడు ఇప్పుడులాగా వెళ్ళి కొంచెం టీ తాగొస్తాను, కొంచెం కాఫీ తాగొస్తాను, ఆకలేస్తే భోజనం చేసొస్తాననేవి కూడా ఉండవు. ఒకసారి యజ్ఞంలో కూర్చుంటే దీర్ఘకాలంగా ఉపవాస దీక్ష చేసి మాత్రమే యజ్ఞం చెయ్యాలి. ఆ రాజుగారు కూడా అలాగే ఉండాలి. అది వేరే సంగతి. ఆయన యజమాని, ఈయన ఋత్వికులు. మాకంత ఓపిక లేదు నాయనా, నీకు దీర్ఘకాలంగా యజ్ఞాలు చేసే ఓపిక మాకు లేదు, కాబట్టి మమ్మల్ని వదిలే మహాప్రభు అని చెప్పి తూర్పు తిరిగి దండం పెట్టుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు రాజుగారికి మతిపోయింది. ఇదేమిటిది, బ్రాహ్మణ పోషకుడిని నేను, అందులోనూ వీళ్ళందరికీ యజ్ఞాలేమన్నా తేరగా చేస్తున్నారా? ఎన్ని కానుకలిచ్చాను, ఎన్ని రకాలుగా చూసుకున్నాను. సరే, ఏదో 12 సంవత్సరాల యజ్ఞం అనగానే వీళ్ళు భయపడి వెళ్ళిపోవటం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రాజుగా నేను శాసించినప్పుడు కనీసం ఆబ్లిగేట్ అన్నా చేయాలి. కానీ అలా కాకుండా మీరు ఇంకెవరినన్నా చూసుకుందని నా ముఖం మీద చెప్పి వెళ్ళిపోయారు. మీరు లేకపోతే ఏమిటి, నేను విశేషమైన బ్రాహ్మణోత్తముల్ని తీసుకొచ్చి నేను యజ్ఞం చేస్తానని చెప్పి రాజు వెళ్ళి ఎందరో మహర్షులను, ఎందరో యోగులను, ఎందరో తపస్సులను ఋషి ఆశ్రమాల చుట్టూ తిరిగి అడిగాడు. ఎవ్వరు కూడా ఆ రోజు భూమండలంలో ఉన్నవాళ్ళు ఈయన చేసే 12 సంవత్సరాల యజ్ఞానికి ఋత్విక్కుగా రావటానికి సిద్ధపడలేదు. అలాంటప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కాక చాలా బాధపడ్డ రాజు అక్కడ నుంచి ఒక విశేషమైన ఋషిని అడిగితే ఆ ఋషి చెప్పాడు, దీనికి పరిష్కారం కేవలం ఆ రుద్రుడివ్వాలి, సదాశివుడివ్వాలి. కాబట్టి నువ్వు వెళ్ళి శివుడికి ఘోర తపస్సు చెయ్యి నాయనా అన్నాడు. దానికి ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల పాటు శివుడికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి, నేను ఋత్విక్కుగా మారి నీకు యజ్ఞం చెయ్యటం అనేది అసంభవం, అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నారాయణుడు యజ్ఞం చేసి పెట్టినట్టు, శివుడు యజ్ఞం చేసి పెట్టినట్టు జరగదు. చేస్తే గిస్తే బ్రహ్మ యజ్ఞం చేస్తాడు, అది కూడా చాలా కాంట్బట్ పొజిషన్లో. కానీ నేను నీకు ఒక పెద్ద వరం ఇస్తా, నన్ను తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి. నా యొక్క కోపం, నా యొక్క ఆవేశం ఒక ఋషిగా మారి గాని భూమి మీదకు వస్తే ఆయనే దూర్వాసో మహర్షి. అలాంటి దూర్వాసో మహర్షికి నేను చెప్తాను, ఆయన నీకు ఋత్విక్కుగా మారి నీకు యజ్ఞం చేసి పెడతాడు అని ఆయన అన్నాడు. అనగానే అసలు పరమానందభరిత స్థితిలో ఉన్న శ్వేతకి ఇక ఇంతకంటే నాకు మహద్భాగ్యం లేదని చెప్పి దూర్వాసో మహర్షి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి పరిక్రమ చేసి, స్వామి మీరే వచ్చి ఆ ఋత్విక్కుగా మారి ఇక్కడ కూర్చోవలసినది అని. ఒక్కొక్కళ్ళు దూర్వాసో మహర్షి కంటబడితే వాళ్ళు ప్యాంటు తడిపేసుకుంటారు. అది దూర్వాసో మహర్షి యొక్క వైభవం. ఆయనకి చిన్న తప్పు చేశారా శాపమే ఇక. అలాంటిది అసలు దూర్వాసో మహర్షి పేరు చెప్పినా ఇంతగా ఆనందపడుతున్నాడంటే ఇతను నిజంగా మామూలు వ్యక్తి కాదు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే అని మనం అనుకోవాలి. ఎందుకంటే దూర్వాసో మహర్షి ఒకళ్లకు 12 సంవత్సరాల పాటు యజ్ఞం చేసినట్టుగా మొత్తం పురాణిక లోర్లో, ఈ పురాణ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే శ్వేతకి ఖచ్చితంగా అంత ఉత్తముడు, అంత బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడని మనం ఇక్కడ అనుకోవచ్చు. దూర్వాసో మహర్షి వచ్చి ఆయన విశేషమైన యజ్ఞగుండాన్ని సృష్టించి, ఎవ్వరు లేరు, ఓన్లీ దూర్వాసో మహర్షి ఒక్కడే మల్టిపుల్ పీపుల్గా విడిపోయి, అంటే దూర్వాసో మహర్షి నుంచి ఎందరో బ్రాహ్మణోత్తములందరూ వచ్చి 12 సంవత్సరాల పాటు దీర్ఘకాల యజ్ఞం చేశాడు శ్వేతకి. ఆ దీర్ఘకాల యజ్ఞం చేస్తుండగా అక్కడ దూర్వాసో మహర్షి చెప్పింది ఏమిటంటే, ఈ 12 సంవత్సరాలలో ఒక్క నిమిషం కూడా ఒక్క దారఘృతం అంటే ఆవు నెయ్యి
కూడా లేట్ కాకుండా నిరంతరము నెయ్యి పడుతూనే ఉండాలి యజ్ఞంలో. అంటే చిన్న వాటర్ ట్యాప్‌లోంచి 12 సంవత్సరాల పాటు నీళ్లు పోతే ఎలా ఉంటుందో, అలా నెయ్యి, ఘృతము, ఆవు నెయ్యి పడుతూనే ఉండాలని చెప్తే, ఎక్కడ లేని గోసంతతి దగ్గర నుంచి తీసుకువచ్చిన నెయ్యితో, అంటే యావత్ భూమండలంలో ఉన్న ఆవుల దగ్గర నుంచి సేకరించిన ఘృతంతో ఈ 12 సంవత్సరాల దీర్ఘకాల యజ్ఞం జరిగింది. మొదటన ఇలాంటి యజ్ఞాన్ని చూచిన అగ్నిదేవుడు ఎంతగానో ఆనందించాడు. అబ్బబ్బబ్బా! ఎంత రుణం తీర్చుకుంటున్నావయ్యా నువ్వు దేవతలకి హవిర్భాగాలిచ్చి. కాబట్టి ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తానన్నట్టుగా అని ఆ అగ్నిదేవుడు ఇస్తున్న నేతిని మొత్తం ఆయన తాగుతూ, ఆ నెయ్యి ద్వారా ఆయన దేవతలకు వారి యొక్క హవిర్భాగాలను ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్న రోజులవి. అలాంటిది ఎప్పుడైతే యజ్ఞం ఎండుకొచ్చిందో అగ్నిదేవుడికి కూడా లైట్‌గా భారం కలిగింది. అయినా సరే ఆయనకిదొక కొత్త రకం ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి యజ్ఞం నభూతో నభవిష్యత్. అందులోనూ ధూర్వాసోముని చేస్తున్న యజ్ఞం. కాబట్టి ఆయన ఏమి మాట్లాడకుండా కొంచెం భారమైన కష్టాన్ని ఇష్టంగా భరించి 12 సంవత్సరాల యజ్ఞాన్ని పూర్తి చేసిన తరువాత దూర్వాసో మహర్షికి ఎన్నో రకాల కానుకలిచ్చి, ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి, ఆయనకు శరణాగతి పొందిన శ్వేతకికి ఊర్ధ్వలోకాలొచ్చినట్లుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. అక్కడతో శ్వేతకి యొక్క ఘట్టం అయిపోయింది. ఇంత 12 సంవత్సరాల నిరంతరము వస్తున్న ఆవు నెయ్యిని తీసుకున్న అగ్నిదేవుడికి ఇప్పుడు ఇండైజేషన్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే ఆయన కెపాసిటీకి మించి ఆయన ఆవు నెయ్యిని ఆయన భక్షించాడు. కాబట్టి ఆయన నడవలేక బాగా లౌజీగా, లెథార్జిక్‌గా ఫీల్ అయిపోయి, ఇంకప్పటినుంచి ఆయన ఏ యజ్ఞాల్లోనూ అంత యాక్టివ్‌గా లేక, ఆయన పర్సనాలిటీలోంచి ఒక యాక్టివ్‌నెస్ పోయింది. ఒక లస్చర్ పోయింది. ఆయన యొక్క డైనమిక్ నేచర్ తగ్గిపోయింది. మరి అగ్నిదేవుడికి ఆ లస్చర్ తగ్గిపోతే, అగ్నిదేవుడికి ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తే, మన భూమండలంలో ఎన్ని రకాల సమస్యలొస్తాయంటే, మీ కడుపులో ఉన్న అగ్ని దగ్గర నుంచి, మీరు మంటబెట్టి వంట చేసుకునే అగ్ని దగ్గర నుంచి, ఎక్కడెక్కడ అగ్నితో మీకు అవసరం ఉంటుందో అగ్ని 100% రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి అగ్ని 100% రిజల్ట్స్ ఇవ్వకపోతే మనుషుల యొక్క మనుగడ ఉండదు. మనుషుల యొక్క మనుగడ ఉండదు. తర్వాత సంగతి, దేవతలకు ఇవ్వాల్సిన హవిర్భాగాలు కూడా ఇవ్వలేరు. అంటే ఒక పర్సన్‌కి ఇండైజేషన్ వస్తే ఆయన రెస్ట్ తీసుకుంటుంటాడు. ఆయన ఏది పడితే అది తినలేడు. కానీ నిత్యం అగ్నిదేవుడు తినాలి. అంటే భూమండలంలో ఎందరు రాజులు ఎన్ని యజ్ఞాలు చేస్తున్నా ఆ ఘృతమంతా తినాలి. ఆ కెపాసిటీ కోల్పోయిన వాడు అగ్నిదేవుడు ఇదేమిటిది, నేను నా స్వధర్మాన్ని చెయ్యలేకపోతున్నాను కాబట్టి నేను ఎవరిని ఆశ్రయించాలని చెప్పి ఇలాంటి ధర్మవైక్లభ్య స్థితి, అంటే ఆయన స్వధర్మం ఏమిటి, క్షత్రియ ధర్మం అందరినీ కాపాడటం, నిలబడటం. అగ్నిదేవుడి ధర్మం ప్రతిదాన్ని దహించటం. అదే కాదు, మనం మంచి చెడులకు కూడా అగ్ని అవసరం. అంటే ప్రేత కార్యక్రమాలకు కూడా శవాలను దహించేది కూడా అగ్నే. అలాంటిది ఆయన యొక్క కంప్లీట్ ధర్మాన్ని ఆయన కోల్పోతే భూమండలంలో ఎక్కడ లేని విపత్తు వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, మరి నేను ఎలా నా అజీర్ణ సమస్యని తీర్చుకోవాలి అని అడిగితే బ్రహ్మగారు చెప్పింది ఏమిటంటే, కాండవ వనంలో ఎక్కడ లేని వనమూలికలు, ప్లస్ అక్కడ ఎన్నో రకాల జంతు కొవ్వు, ప్లస్ అక్కడ ఎన్నో రకాల సరస్సులలో మెడికేటెడ్ వాటర్, ఇవన్నీ కలిపి నువ్వు ఒక్కసారి భక్షిస్తే నీకు మొత్తం నీ జీర్ణాశయం మొత్తం రీసెట్ అయ్యి నువ్వు మళ్ళీ పునర్జీర్ణశక్తిని నువ్వు సంతరించుకొని కంప్లీట్లీ హెల్తీ అవుతావు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి బ్రహ్మదేవుడు చెప్పాడని చెప్పి నేను ఎప్పుడు కాండవ వనానికి వచ్చి దీన్ని దహించడానికి ప్రయత్నిస్తుంటే ఇంద్రుడు ఎక్కడ లేని వర్షం కుండపోతగా కురిపించేస్తుంటాడు దీని మీద. మరి అగ్నిదేవుడికి ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ఎందుకు ఇంద్రుడు అగ్నిదేవుడికి సహకరించట్లేదు? దీనికి 2 మర్మాలు. ఏమిటంటే, అగ్నిదేవుడు ఆ రోజు అక్కడ ఋత్వికులందరూ ఏమన్నారు, మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతాం అని అన్నారు. మరి అగ్నిదేవుడు కూడా 12 సంవత్సరాల ఆ ఘృతధార పడుతూ ఉంటే ఆయనకు తెలియాలి కదా, నేను ఎంత తినగలను, ఎంత తినలేనని. మిమ్మల్ని ఇంటికి పిలిచి ఆ డిష్షులు ఈ డిష్షులు అన్నీ మీకు కుక్కేస్తే మీరేమంటారు, నాయనా నేను ఇంకెక్కువ తినలేను, తింటే నాకు అజీర్ణం చేస్తుంది, లేకపోతే తినదంతా బయటకు వస్తుందని ఉండాలి కదా.
అలాంటిది దూర్వాసో మహర్షి రిత్విక్‌గా మారి యజ్ఞం చేస్తుంటే, అందులోనూ శ్వేతకి తను యజ్ఞం చేయించుకుంటుంటే, కనీసం అగ్నిదేవుడొచ్చి వినమ్రపూర్వకంగా నాకు చాలా ఘీ ఎక్కువైపోతుంది, లోడ్ ఎక్కువైపోతుంది, నేనిది మొయ్యలేను, నేను తీయలేనని అనాలి గదా! కాబట్టి ఇంద్రుడు వీళ్ళందరికీ గూడా అధిపతి. సో, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా మందలిస్తారో, దేవతల వల్ల ఏమన్నా చిన్న తప్పు జరిగితే వాళ్ళని మందలించేవాడు ఇంద్రుడు. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఇంద్రుడే స్వయంగా అర్జునుడి రూపంలో భూమి మీదున్నాడు. భూభార హరణానికై వచ్చిన కృష్ణుడికి సేవ చెయ్యవలసినది అని బ్రహ్మదేవుడు చెప్పగానే అందరు దేవతలు వారి వారి అంశలలో భూమి మీద పుట్టారు. దుష్ట సంహారానికి ఇది ఒక పెద్ద ప్లాట్. కాండవ వనప్రస్థం అనేది యావత్ మహాభారతానికి ఒక సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచే దుష్ట సంహారానికి కావలసిన అన్ని పరికరాలు ఇక్కడి నుంచే వస్తాయి. అందుకు అగ్నిదేవుడు తానుగా వచ్చి కాండవ ప్రస్థాన్ని దహనం చేస్తున్నప్పుడు పైన కుండపోతగా వర్షం కురిపించేయటం మొదలుపెడుతున్నాడు ఆయన. అది అర్థం కాని అగ్నిదేవుడు ఏమీ అనలేక దీర్ఘకాలంగా పొట్టబట్టుకొని బాధపడి అజీర్ణసమైన సమస్యతో మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు మీరేమో కాండవనాన్ని తినమన్నారు, మరి ఇంద్రుడేమో ఖచ్చితంగా దాన్ని తిననీయట్లేదు. ఇంద్రుడి యొక్క స్నేహితుడైన తక్షకుడు కొన్ని సర్పాలక్కడున్నాయి కాబట్టి ఇంద్రుడు తిననీయట్లేదేమో అనేది అగ్నిదేవుడి యొక్క ఆలోచన. నా సర్వమేకమస్యేవ కారణం, అంటే అన్నిటికీ ఒకటే కారణాలుండవు. అది అగ్నిదేవుడు అనుకుంటుంటే అప్పుడు బ్రహ్మగారు త్రికాల జ్ఞాని అది చూసి ఏమి పర్వాలేదు నాయనా, నరనారాయణులిద్దరూ భూమి మీద పుట్టి ఉన్నారు. అందులో నరుడుగా అర్జునుడు, నారాయణుడుగా శ్రీమన్నారాయణుడు ఉన్నారు. నరనారాయణ ఋషులు ఒక అవతారం, ఇద్దరు. ఆ దంభోద్భవుణ్ణి చంపడానికి వచ్చిన అవతారం. ఆ దంభోద్భవుడే ఇప్పుడు ఈ మహాభారతం జరుగుతున్నప్పుడు వచ్చిన కర్ణుడు. సో, అలాంటిది ఆ దంభోద్భవుడు యొక్క 999 కవచాలను భేదించిన తర్వాత దంభోద్భవుడు వెళ్ళి సూర్యమండలంలో దాక్కుంటే, సూర్యుడు నేను ఎల్లకాలం నిన్ను కాపాడలేను కాబట్టి నిన్ను ఎప్పుడో అప్పుడు నేను రిలీజ్ చేస్తానంటే ఇప్పటికి నాకు షెల్టర్ ఇవ్వరా నాయనా, తర్వాత బ్రతికుంటే తర్వాత చూద్దామంటే అలాంటి సూర్యుడు వచ్చి న్యాచురల్గా కవచకుండలములతో ఉన్న దంభోద్భవుణ్ణి కుంతికి ఇచ్చాడు. ఆ దంభోద్భవుణ్ణి మళ్ళీ సంహరించటానికి ఈ నరనారాయణులు ఇద్దరు కూడా ఇప్పుడు జన్మించారు. అంటే భూభారహరణంలో కర్ణుణ్ణి చంపటం కూడా ఒక విశేషమైన పాత్ర ఈ నరనారాయణులది. అలాంటిది బ్రహ్మదేవుడు చెప్పాడు, అందులో నారాయణుడు నరుడు ఇద్దరు ఒకటై కాండవ వనం దగ్గర ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళి దేహి అని ప్రార్థిస్తే వాళ్ళిద్దరు మాత్రమే నీకు సహాయం చేస్తారు అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు నేను ఒక కన్నిక్కడేసి చూస్తుంటే ఇన్ని రోజులకు మీరిద్దరూ నాకు ఇక్కడ దొరికారు, అందుకే బ్రాహ్మణ వేషధారణలో వచ్చి నాకు మీరు సహాయం చేయవలసినది, తినటానికి నాకు తిండి లేదని నేను దీనంగా అడిగితే నిలబడి నేను చూచుకుంటానని అన్నావు అర్జున, కాబట్టి నాకిప్పుడు చాలా అజీర్ణంతో బాధపడ్డానయ్యా నేను ఇన్ని సంవత్సరాలు, నేను ఇప్పుడు ఇది తినడానికి నాకు హెల్ప్ చేయవలసినది. పెద్ద స్కెచ్ చేసుకునే వచ్చాడు అగ్నిదేవుడు. అర్జునుడికి కూడా అది అర్థమైంది. ఇక అర్జునుడు ఏమన్నాడంటే, సరే నువ్వంటే స్కెచ్ చేసుకొని వచ్చావు, మరి యుద్ధం అది చేయాలంటే మా చేతుల్లో బాణాలు అయ్యి ఉండాలి కదా, మేమేదో పిక్నిక్ వచ్చాము, మేము పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అని తీసుకొచ్చారు, మా వాళ్ళందరూ అక్కడ జలకాలు ఆడుతున్నారు, మేమిద్దరం మాత్రమే నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాం, కాబట్టి మరేమిటి ఆయుధాలు లేకుండా యుద్ధాలు ఎలా చేసి పెట్టాలయ్యా నీకు అన్నాడు. అది ఎవరితో యుద్ధాలు? దేవతలతో యుద్ధాలు, మామూలుగా మనుషులు ఎవరు కాదు. మళ్ళీ ఇంద్రుడు వస్తే ఇంద్రుడితో యుద్ధం చేయాలి. దానికి అగ్నిదేవుడు ఏమన్నాడంటే, నీకు ఏమి కావాలంటే అది నేను ఇస్తాను, మీరు నడకదారిని వచ్చారు కాబట్టి మీకు ఒక రథం కావాలి అని ఆయన కళ్ళు మూసుకొని ఆయన న్యాసం చేస్తే ఒక విశేషమైన రథం ఆ అగ్నిలోంచి బయటికి వచ్చింది. అదే కపిలధ్వజ రథం. ఆ రథం మీదనే అర్జునుడు మొత్తం కురుక్షేత్ర సంగ్రామమే కాదు, ఆ రథమే ఇంక అర్జునుడు ఎప్పుడైనా వాడేవాడు. ఆయనకు ఆయన రథం అంటే అదొక రకమైన పిచ్చి. దాని మీద సాక్షాత్ హనుమంతుడు ఉంటాడు. ఇలాంటి రథాల మీద అగ్నిదేవుడు ప్లస్ ఇలాంటి రథంలో అగ్నిదేవుడు చెప్తూ, సోముడు అంటే సోమదేవుడు అంటే చంద్రుడు 4 దిక్కులను ఈ రథం మీదనే జయించింది. దీంట్లో పూర్తిగా నా యొక్క ఆవేశం ఉంటుంది కాబట్టి ఈ రథాన్ని నువ్వు తీసుకోవలసినదని ఫస్ట్ రథాన్ని ఇచ్చాడు. మరి రథం ఇచ్చావు సరే, బాణాలేవి, బాణతూణీరాలేవు అన్నాడు.
అనగానే ఇప్పుడు వరుణుణ్ణి పిలిస్తే వరుణుడు న్యాసం చేసి అర్జునుడి చేతికి గాంధీవం ఇచ్చాడు. ఇదే ఫస్ట్ గాంధీవం అనేది అర్జునుడు పట్టుకున్నది, అర్జునుడు చూసింది. అసలు ఆ గాంధీవం ఎలా ఉంది అంటే అదొక విచిత్రమైన వెపన్. దానికి ఒక్కసారి 1000 బాణాలని తొడిగితే ఆ గాంధీవంలో 1000 వింటినారులుంటాయి. ఏదో వీణ ఉన్నట్టుంటుంది గాంధీవం. జస్ట్ ఒక ధనుస్సుకి ఒక తాడు ఉంటుంది గాంధీవానికి. అందులోనూ ఆ 1000 దారాలు ఉన్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేస్తే, ఏదో వీణ దగ్గర ఉన్న స్ట్రింగ్ని టంకారం చేసినట్టు చేస్తే, గుండె ధైర్యం లేనివాడు గుండె ఆగిపోయి ముక్కులోంచి చెవుల్లోంచి నెత్తురొచ్చి కింద పడిపోతాడు. అది గాంధీవానుకున్న వైభవం. సూపర్ అగ్నిదేవ, ఎలాంటి గాంధీవం ఇప్పించావా వరుణదేవుడి నుంచి అంటే, ఇప్పుడు 2 అక్షయ బాణతూనీరాలు. అంటే అక్షయం అంటే ఎప్పుడు క్షయం కానిది. అంటే అందులోంచి బాణాలు తీస్తుండొచ్చు, వేస్తుండొచ్చు. ఆ బాణాలు ఎప్పటికీ అవ్వవు. ఈ బాణాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ స్వర్గాల్లోకపు బాణాలు ఇవన్నీ. ఎందుకంటే ఇవి ఎర్త్ మెటల్స్తో తయారైన బాణాలు కావివి. అలాంటి 2 బాణతూనీరాలు ఇచ్చాడు. స్పెషల్లీ మేడ్ ఇన్ హెవెన్ ఎక్విప్మెంట్ ఇదంతా. సో మేడ్ ఇన్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మేడ్ ఇన్ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఇవన్నీ మేడ్ ఇన్ హెవెన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అసలు అగ్నిదేవుడు? ఇదంతా ఒక పెద్ద స్కెచ్ అని అనిపించట్లా మనం. అంటే వీళ్ళు బాణాలు, బాణతూనీరాలు, రథాలు లేకుండా రావాలి వనానికి. ఆయన ఇవన్నీ కూడా దేవతల దగ్గర నుంచి మళ్ళీ దుష్ట సంహారార్థమై ఇవి ఇచ్చేయాలి. పక్కన ఉన్న నారాయణుడి వైపు చూసి, నారాయణ నీకు నేనేమి ఇవ్వగలను, కానీ విశ్వకర్మ చేసిన ఒక విశేషమైన చక్రం ఉంది, సుదర్శన చక్రం అని. ఆ సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు నారాయణుడికి, అంటే శ్రీకృష్ణుడికి. మళ్ళీ కౌమోదిక అనే ఒక గదని ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. ఇప్పుడు మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మీరు తిరగడానికి ఒక రథం ఉంది, ఇప్పటికైనా నాకు హెల్ప్ చేస్తారా నాయన అన్నాడు. ఖచ్చితంగా చేస్తాం, ఎందుకు చెయ్యం, సరే నువ్వు భక్షణ ప్రారంభించు నాయనా అనగానే అప్పుడు చెప్పాడు అర్జునుడికి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆయుర్వేద మూలికలు, జంతువుల కొవ్వు, సరస్సుల్లో ఉన్న మెడికేటెడ్ వాటర్ అన్నీ కావాలి నాకు. యావత్ ఖాండవ వనం నాకు కావాలి. అంటే ఇది మళ్ళీ ఆయుర్వేదం ప్రకారం మీరు చూసినట్లయితే అజీర్ణమైన వాడికి ఎన్నో రకాల జంతు లేహ్యాలు, జంతు కొవ్వుతో తయారు చేసినవి, జంతువుల రక్తాలతో తయారు చేసినవి, కొన్నిటిని ఘృతంలో నానబెట్టి ఎన్నో రకాల ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇవాళ ఫార్ములేషన్స్ అన్నీ కెమికల్ ఫార్ములేషన్స్. అగ్నిదేవుడు ఇట్లాంటి వాళ్ళందరూ కెమికల్ ఫార్ములేషన్స్ తీసుకోరు, వాళ్ళంతా న్యాచురల్ ఫార్ములేషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇంతకు ముందు చాలామంది అడిగారు లోపలున్న జంతువుల్ని భక్షించడం ఏమిటని. జంతువులు పాపం అవి పుట్టినవి మోక్షానికి కావు కదా, అవి జీవో జీవస్య జీవనం. అంటే ఒక జంతువు ఇంకో జంతువుకి ఆహారంగా మారవలసినదే. కానీ అగ్నిదేవుడి యొక్క అజీర్ణానికి కానీ అవి వాడబడితే వాటికి కూడా ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలు కానీ వాటి జంతుతత్వాన్ని కోల్పోయి మళ్ళీ మనుష్య దేహం కానీ వాటికి సంక్రమిస్తుంది. అంటే వాటి జీవితం సార్థకత్వం అవుతుంది. అంతేగాని మనుషులు తినే చికెన్లు, మటన్లకి పాపం వాళ్ళ జీవితాలు ఏం సార్థకత్వం అవుతాయి? మనిషికి ఉల్టా వాటిని చంపిన పాపం వస్తుంది. ఇది లోక కళ్యాణార్థం జరుగుతున్న ఒక డివైన్ ట్రీట్మెంట్ ఇది. అర్జునుడు అన్నాడు, ఏమి వరి కావద్దు, 4 వైపులను రథం ఇచ్చావు కదా, 4 వైపులా తిరిగి అందరినీ నేను నిగ్రహిస్తాను, నువ్వు తింటం మొదలు పెట్టమంటే అగ్నిదేవుడు ఒక సూక్ష్మ అగ్నిగా మారి ఆ కాండవ వనం లోపలికి వెళ్ళి లోపల నుంచి ఒక చిన్న మంటలాగా పుట్టి ఆ ఫారెస్ట్ ఫైర్ ఒకటి చిన్నగా వచ్చి ఆ గాలితో ఒక పెద్ద ఫైర్ అయిపోయినట్టు, దీన్ని ఊహించుకోవడానికి కాలిఫోర్నియన్ ఫైర్ లాగా వనాలు దహించి వేసేటట్టుగా ఒక పెద్ద దావాగ్ని, ఒక ఫారెస్ట్ ఫైర్ అయ్యి ఆయన భక్షించడం మొదలుపెట్టాడు. ఆయన భక్షిస్తుంటే అక్కడ లోపల ఉన్న అరణ్యాల్లో ఉన్న సరస్సులలో ఉన్న నీళ్లంతా వేడెక్కి అప్పుడు వరకు చల్లగా ఉన్న నీళ్ళన్నీ ఉడికిపోతూ ఏదో లావా ఉడికినట్టు, పొయ్యి మీద పెట్టిన నీళ్లు మసిలినట్టు మసిలిపోయి ఆ లోపల ఉన్న చేపలు, తాబేళ్ళు ఇత్యాదివన్నీ కూడా పైకి తేలి అవన్నీ కూడా ఆవిరైపోయి ఆ అగ్నిదేవుడు నోట్లోకి వెళ్ళిపోతున్నాయంట. అవన్నీ ఆయన ట్రీట్మెంట్కి వాడుకునే ఇవన్నీ కూడా ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇది. అలాంటిది ఆ వనాలు మొత్తం దగ్ధమైపోయి అక్కడున్న అశ్వగంధాలు, గుడూచిలు, రకరకాల ఇవన్నీ కూడా ఆయన దహించి వేస్తున్నాడు, ఆయన తినేస్తున్నాడు.
కరెక్ట్‌గా మొత్తం అగ్ని ఒక పెద్ద దావాగ్నిలాగా మారిపోయి, ఆకాశాన్ని తాగే అంత అగ్ని వచ్చిన తర్వాత ఇంద్రుడు అలర్ట్ అయ్యాడు. అమ్మ! అగ్నిదేవుడు కిందకొచ్చి ఫైర్ ఇప్పుడిప్పుడే అలారం మోగింది. ఫైర్ అలారం మోగింది. మోగింది. ఆ ఇంద్రుడికి. ఇమ్మీడియేట్‌లీ పైకి పెద్ద క్లౌడ్స్, అది హరికేన్ లాంటి అపోకలిప్స్ జరిగేటప్పుడు వచ్చే క్లౌడ్స్. అంటే సృష్టి వినాశనం అప్పుడు పైనుంచి ఒక క్లౌడ్ బరస్ట్ జరిగి, అమాంతంగా పైనున్న ఆకాశంలో ఉన్న సముద్రం ఏదో భూమి మీద పడ్డట్టు పడతదంట. అలాంటిది ఎలర్ట్ అయిపోయి సమస్త దేవతలందరినీ ఎలర్ట్ చేసేసి పైనుంచి వర్షం కురిపించే ఏర్పాటు ఆయన చేసి, ఒక మేఘం పైనుంచి వచ్చి నల్లగా మారి, ఆ మేఘం డ్రిజిల్ అయి, ఆ మేఘము చీలి మేఘం నుంచి క్లౌడ్ బరస్ట్ కింద పడేటట్టుగా స్టార్ట్ అయింది. అది గమనించిన అర్జునుడు ఆ అక్షయ బాణ తూణీరాల్లోంచి 1,00,000 బాణాలు తీసి, ఒక 1000 చప్పున సెకండ్‌కి 1000 బాణాలు చప్పున గాల్లో కొట్టేస్తూ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లో ఆ రథం ఫాస్ట్‌గా తిరుగుతుంటే, ఒక పెద్ద స్ట్రక్చర్‌ని పైన ఏర్పాటు చేసేస్తే, అవన్నీ మళ్ళీ మేడ్ ఇన్ హెవెన్ బాణాలు. వాటి మీద ఎంత పెద్ద పైనుంచి సాగరం పడ్డా అవి వంగవు. అవి మేడ్ ఇన్ చైనా బాణాలు కావవి. సో, మేడ్ ఇన్ హెవెన్ బాణాలు. అందులో అగ్నిదేవుడు, వరుణదేవుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వాడే బాణాలు కాబట్టి, ఒక కాంక్రీట్ టెర్రస్ లాంటిది ఈ ఖాండవ వనం పైన ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఆ వేడికి పైన పడుతున్న నీళ్ళన్నీ ఈ బాణాలకు తగిలితే, ఆ బాణాల మీద పడి అవి ఆవిరైపోతున్నాయి గాల్లోనే. అసల ఇంద్రుడికి ఏమీ అర్థం కాలా. ఇంద్రుడికి ఎక్కడ లేని భయం. ఎందుకంటే ఇంద్రుడి ఫ్రెండ్ అయిన తక్షకుడు అక్కడ దాక్కున్నాడు. కొన్ని సర్పాలు అక్కడున్నాయి. ఎందుకున్నాయి అంటే దీనికొక కథ ఉంది. సగరుడు త్రేతాయుగంలో ఈ అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ అశ్వము వెళ్ళి పాతాళ లోకంలో ఉన్న కపిలాశ్రమం దగ్గర ఇంద్రుడు దాచేస్తే, అప్పుడు 60,000 మంది సగరుడ కొడుకులు భూమండలంలో నలువైపులకెళ్ళి ఎక్కడ కూడా ఆ గుర్రం దొరక్కపోతే, భూమి లోపల గానీ ఉందా, నాగలోకంలో ఉందా అని చెప్పి భూమిని తవ్వుకుంటూ మధ్యలో వచ్చిన ఆ నాగలోకాన్ని తవ్వుకుంటూ వాళ్ళు ఆ పాతాళ లోకంలో ఎక్కడైతే కపిలుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి చేరే క్రమంలో ఆ తవ్వుతున్నప్పుడు నాగలోకం కొంత డ్యామేజ్ అయ్యింది. నాగలోకం డ్యామేజ్ అయ్యింది కాబట్టి తక్షకుడు వెళ్ళి ఇంద్రుడిని అడిగాడు, నువ్వు తెచ్చి గుర్రాన్ని కింద దాచడమేమో కానీ సగరుడు 60,000 మంది కొడుకులు పడి ఇక్కడ తవ్వేస్తున్నారంటే, అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, నాయనా సగరుడు కొడుకులు తవ్వింది కూడా లోక సంరక్షణార్థమే. ఎందుకంటే భూమి మీద అప్పటి వరకు సాగరాలు లేవు. వీళ్ళు తవ్విన చోట మొత్తం వచ్చిన ప్రవాహంతో గంగ నిండి సాగరాలుగా ఏర్పడింది. కాబట్టి ఇది ఒక వంతు మంచిగే నాయనా. ఎందుకంటే భూమండలం మొత్తం భూమి మాత్రమే ఉండకూడదు, భూమి నీరు కలిపి ఉండాలి. కాబట్టి వాళ్ళు సగరుడు తవ్వినప్పుడు నీ నాగలోకం డ్యామేజ్ అయ్యింది కాబట్టి పాయింట్ నెంబర్ 1. ప్లస్ ఈ సగరుడు యొక్క గుర్రాన్ని తెచ్చి నేనే ఈ కపిలాశ్రమంలో దాచాను కాబట్టి నీకు కంపెన్సియేషన్ కింద నేను ఖాండవ వనప్రస్థం కింద ఒక విశేషమైన లోకాన్ని క్రియేట్ చేసి పెడతాను. అక్కడ నువ్వు ఉండవలసినది అంటే తక్షకుడు తర్వాత ఎన్నో సర్పసైన్యం అంతా వచ్చి ఈ ఖాండవ వనం మొదళ్లల్లో ఈ ఖాండవ వనం కింద అవి బ్రతుకుతున్నాయి. అంటే ఆ వనం కిందున్న నాగలోకంలో అవి బ్రతుకుతున్నాయి. ఇక ఇక్కడ 2 రకాల సమస్యలు. ఎందుకంటే తక్షకుడిని కాపాడటం ఇంద్రుడి యొక్క ధర్మం. ఎందుకంటే ఆయన వల్ల నాగలోకం కొంచెం పాడయింది కాబట్టి తక్షకుడు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు కాబట్టి అదొక సంగతి. రెండవ సంగతి, అసల అగ్నిదేవుడికి కూడా కొంచెం బుద్ధి చెప్పేలాగా ప్రవర్తిద్దామని అనుకున్నాడు ఇంద్రుడు. కానీ అది బుద్ధి ఎలాగో చెప్పేశాడు. ఆయన బాధంతా ఇప్పుడు నేను తక్షకుడిని తెచ్చి ఇక్కడ పెట్టాను, తక్షకుడికి ఏమవుతుందో అని చెప్పి, ఇక ఫస్ట్ వీళ్ళు ఏర్పరిచిన ఈ టెర్రస్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండిరా నాయనా, కిందున్న నరనారాయణుల మీదకు యుద్ధానికి రండంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి కుబేరుడు, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అసలు ఎక్కడ లేని అతిరథ మహారథులు అంటే దేవలోకంలో ఉన్న సమస్త సైన్యం మొత్తం కూడా ఒక్కసారిగా ఏరియల్ ఫ్లైట్స్లో ఆకాశం మీదకు వచ్చేసి, ఇక కుబేరుడు రకరకాల యక్షుల చేత బాణాలు వేస్తుంటే, ఇక పక్కనున్న వరుణదేవుడు ఎన్నో రకాల వరుణపాశాలు వేస్తుంటే, అక్కడ ఉన్న దేవతలు, అక్కడున్న అష్టదిగ్గజాల దగ్గర నుంచి వాళ్ళందరూ యక్ష కిన్నర కింపురుషులందరూ కూడా బాణాలు వేస్తుంటే,
అర్జునుడు ఒక్కొక్కళ్ళని ఒక్కసారిగా 1000 బాణాలను పెట్టి ఫుల్లీ లోడెడ్ ఈ గాంధీవం నుంచి వదులుతుంటే అసలు వాళ్ళ బాణాలు ఈ అట్మాస్ఫియర్లోకి, ఎర్త్ అట్మాస్ఫియర్కి వచ్చే లోపలే ఈ బాణాలు వెళ్ళి వాటిని తగిలి అక్కడే వాటిని డిస్మాంటిల్ చేసేస్తున్నాయంట. ఇక అర్జునుడు తను కపిలధ్వజం అనే రథం మీద నిలబడి ఆయన గట్టిగా అరుచుకుంటూ ఒక రెక్టాంగులర్ షేపులో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పరిగెత్తుకుంటూ కృష్ణుడు అలా చూస్తూ ఉండిపోయాడంట. ఎందుకంటే బ్రాహ్మణుడికి మాట ఇచ్చాడు, నువ్వు దహించే వరకు నాది పూచి అన్నాడు. కాబట్టి క్షత్రియ వీర్యంతో క్షత్రియ తేజస్సుతో అందరూ దేవతలు ఒకవైపుండి యుద్ధం చేస్తుంటే అందరినీ కలిపి నిగ్రహించగలుగుతున్నాడు. ఇప్పుడు అర్జునుడిని కొట్టి పడేసి అప్పుడు మాత్రమే ఈ అగ్నిదేవుణ్ణి ఆపగలరు వాళ్ళు. అలాంటిది అర్జునుడు అసలు ఆ ఛాన్స్ ఇవ్వట్ల, ఒక్క బాణం అర్జునుడికి తగలట్ల. పక్కన చూస్తేనేమో నారాయణుడు. ఇంద్రుడికి అర్థం కాల. లోపల చూస్తేనేమో తక్షకుడు చచ్చిపోతాడు, నేను చెప్పిన మాట పోద్ది. అప్పుడు ఆకాశవాణిగా పలికింది, ఏంటి నీ బాధ ఇంద్రా అని. ఇంకేమిటి బాధ, తక్షకుడికి పాపం నేనే షెల్టర్ ఇచ్చాను అక్కడ, నేను షెల్టర్ ఇచ్చినోడిని కూడా నేను కాపాడలేకపోతే ఇంకెందుకు ఇంద్ర పదవి అని. బాబు తక్షకుడు నీకంటే ఇంటెలిజెంట్ ఫెలో, తక్షకుడు కొంచెం కన్నింగ్ స్నేక్. ఎప్పుడైతే ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడు కలిసి ఆ మారు వేషంలో బ్రాహ్మణ వేషంలోన అగ్నిదేవుడు ఇక్కడికి వచ్చాడో అప్పుడే తక్షకుడు ఇక్కడి నుంచి జంపున ఆయన, తక్షకుడు ఇందులో లేడు కాబట్టి నువ్వు కూడా ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అనగానే ఇక ఇంద్రుడికి ఆలోచన వచ్చింది. తక్షకుడు అంటే వెళ్ళాడు, కానీ తక్షకుడు కొడుకైన అశ్వసేనుడు ఉన్నాడు. మరి అశ్వసేనుడు యొక్క తల్లి అంటే తక్షకుడు భార్య అయిన సర్పము లోపల ఉంది. కనీసం వాళ్ళనన్నా కాపాడాలి నేను, మిగతా వాళ్ళని ఎలాగో అగ్నిదేవుడు ఆయన యొక్క ఫార్ములేషన్ కింద ఆయన యొక్క వైద్యంలోకి ఆయన తినేస్తాడు, వీళ్ళనన్నా నేను కాపాడదామని అనుకుంటున్న టైంలో లోపల నుంచి ఒక విచిత్రాకారంలో ఉన్న ఒక మనిషి బయటికి దూకాడు. ఎప్పుడైతే విచిత్రాకారంలో ఉన్న మనిషి బయటికి దూకాడో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించి వాడిని చంపేద్దామని అనుకున్నాడు కృష్ణుడు. అలాంటి పరిస్థితుల్లో అతడు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడు కాళ్ల మీద పడ్డాడు. అర్జునుడిని దేహి అని శరణార్థి పొందాడు. అతను పేరే మయుడు. ఈ మయుడెవరు అంటే కశ్యప ప్రజాపతికి ధనువుకి పుట్టిన సంతానం మయుడు. మాయాదానవుడు అని అతనికి పేరు. కశ్యపుడికి ధనువుకి సంతతి ఉన్న వాళ్ళందరినీ కూడా దానవులు అంటారు. అందులో మయుడు కూడా ఒకడు. ఆయన పేరు మాయాదానవుడు అని తెలుగు వాళ్ళు పిలుస్తారు. అతను మయుడు. ఆ మయుడు ఎవరంటే దేవతలకు విశ్వకర్మ ఎలాగైతే ఒక ఆర్కిటెక్టో అసురులకు దానవులందరికీ కూడా ఆర్కిటెక్టు ఈ మయుడు. ఈ మయుడే రావణాసురుడు యొక్క పిల్లనిచ్చిన మామ, అంటే మండోదరి తండ్రి కూడా ఈ మయుడే. మయుడికి అప్సరైన హేమకు పుట్టిన పిల్లనే మండోదరి. అలాంటి మండోదరికి తండ్రి మాయాదానవుడు ప్లస్ కశ్యపుడికి ధనువుకి పుట్టినవాడు మాయాదానవుడు. అలాంటి వాడు కొంచెం దీర్ఘకాలంగా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన ఇప్పుడు వాడు కాదు, ఏ త్రైతాయుగం నుంచో ఉన్నాడు. ఎందుకంటే దానవులు వాళ్ళు మనుష్య యోనిలో ఉన్నవాళ్ళు కాదు, అందుకే దీర్ఘాయువులు వాళ్ళకుంటాయి. యక్షులు, దానవులు, రాక్షసులకు కూడా దీర్ఘాయువులు ఉంటాయి. ఆయన కాండవ వనంలో ఆయన తలదాచుకొని ఆయన అక్కడ బ్రతుకుతున్నాడు. ఎందుకు అక్కడ బ్రతుకుతున్నాడంటే తక్షకనామ సర్పము కూడా కాండవ వనంలో ఉంది కాబట్టి మనం ఎవరి చేత బాధింపబడం, ద మోస్ట్ హై సెక్యూరిటీ జోన్ ఇది అనుకొని మయుడు కూడా అక్కడ బ్రతకటం మొదలు పెడితే ఈ అగ్నేమో మొత్తం అందరినీ దహించి వేస్తుంది. తక్షకుడేమో ఇక్కడి నుంచి జంపు, మయుడికి బయటకు పడే అవకాశం లేదు, 4 వైపుల నుంచి మంటొస్తుందని ఇక తప్పించుకునే ప్రయత్నంగా ఆయన వచ్చి అర్జునుడికి శరణాగతి పొంది అర్జునుడి యొక్క కాళ్ళు పట్టుకొని రక్షించమని దేహి దేహి అని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పింది ఏమిటంటే, నిన్ను నీ కాళ్ళు పట్టుకొని దేహి అని శరణాగతి పొందుతున్నాడు కాబట్టి క్షమించి వదిలేయవలసినది అని చెప్పాడు. ఈ మయుడు వల్ల కూడా కురుక్షేత్రం రావటానికి ఒకానొక అవకాశం. ఎందుకంటే కృతజ్ఞతాపూర్వకంగా తన ప్రాణాలను తీయకుండా కాపాడిన అర్జునుడి కోసం అతను సభాపర్వంలో మయసభను ఏర్పాటు చేయటం వల్ల ఆ మయసభను చూచి దుర్యోధనుడు కుళ్ళుకోవటం వల్ల పాచికలకు పిలవటం వల్ల కురుక్షేత్రం వచ్చింది. ఇదంతా కృష్ణుడు ఆడిస్తున్న జగన్నాటకంలో అర్జునుడు పాత్రధారుడు మాత్రమే. ఇంద్రుడు కూడా ఒక రకంగా
అర్జునుడికి అన్ని రకాలుగా హెల్ప్ చెయ్యాలని ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన కూడా. ఎందుకంటే భూభార హరణానికి వచ్చిన శ్రీమన్నారాయణుడికి ఇంద్రాంశతో ఉన్న అర్జునుడు పూర్తి నరనారాయణలో నరుడుగా ఉన్న అర్జునుడే పూర్తి కురుక్షేత్ర సంగ్రామంలో అందరికంటే ఎక్కువ మందిని సంహరించాలి. ఒక కుడి భుజంగా కృష్ణుడి పక్కన నిలబడాలి. ఎందుకంటే కురుక్షేత్రం మీరంతా విన్నవాళ్లే. కృష్ణుడు, భీముడు కుడి ఎడమలుగా మారి శ్రీకృష్ణ పరమాత్మకు సేవలు చేసిన వాళ్ళు. ఆ మాటికొస్తే అందరికంటే ఎక్కువ భీముడు, భీముడి తర్వాత ఎక్కువ సేవ చేసిన వాడు అర్జునుడు. సో అర్జునుడికి ఇలాంటి ఒక రథం, ఇలాంటి 2 అక్షయబాణ తూణీరాలు, ఒక గాంధీవం అన్నీ ఇంద్రుడు ఇప్పిస్తున్నాడు ఈ ఘట్టం ద్వారా. మయుడిని క్షమించి ఇంకిక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అని చెప్పగానే మయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా 4 దిక్కుల అగ్ని భయంకరంగా విస్తరించింది. అలాంటి సమయంలో ఇంద్రుడికి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తక్షకుడు వెళ్ళాడు కానీ తక్షకుడు కొడుకైన అశ్వసేనుడు, అశ్వసేనుడి యొక్క తల్లి అంటే తక్షకుడు భార్య మాత్రం ఇక్కడే ఉండిపోయారు. సో నాగలోకం డిస్ట్రాయ్ అయ్యింది కాబట్టి నాగులందరూ ఇక్కడ ఉండవచ్చునని ఆయన అభయం ఇచ్చాడు కాబట్టి ఎట్లయినా అశ్వసేనుడిని, అశ్వసేనుడి యొక్క తల్లిని కాపాడదామనుకొని అతను ఆ వనం దహింపబడుతున్న వైపు చూస్తుంటే, ఇప్పుడు తక్షకుడి యొక్క భార్య ఆ అశ్వసేనుడితో మాట్లాడుతూ, నువ్వు చిన్న పిల్లవాడివి, ఎందుకంటే తక్షకుడు యొక్క కొడుకు ఆ సమయంలో చిన్నపిల్లవాడు అంటే వయసులో చిన్నవాడు అని అర్థం. అలాంటిది నువ్విక్కడి నుంచి ఎగురుకుంటూ బయటికి వెళ్ళలేవు. ఈ అగ్ని చాలా ప్రచండంగా వెలిగిపోతుంది. ఇది ఒక దావాగ్ని, ఫారెస్ట్ ఫైర్, అందులోనూ భీకరమైన అగ్ని. ఎందుకంటే అగ్నిదేవుడే దహించి వేస్తున్నాడు స్వయంగా. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, నేను నిన్ను నా నోట కరుస్తాను, నా నోట్లో పెట్టుకుంటాను, నోటితో పట్టుకుంటాను, మనం ఎగిరిపోదాం అని చెప్పి ఆ అశ్వసేనుడిని తన నోటిలో పట్టుకొని ఆ పాము గాలిలో ఎగురుతూ ఉండగా అది అర్జునుడు చూచాడు. అంటే ఇక్కడ మీరందరూ ఒక ధర్మం అర్థం చేసుకోవాలి. ముందే అగ్నిదేవుడేమని చెప్పాడు, సమస్త వనం నాకు కావాలి, వనంలో ఉన్న జంతువుల కొవ్వు, వనంలో ఉన్న మూలికలు, వనం లోపల ఉన్న మెడికేటెడ్ వాటర్తో సహా ప్రతిదీ నాకు కావాలి అన్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన జీర్ణానికి పనిచేస్తాయి. ఇది ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అలాంటిది మరి మయుడు కూడా తినేయాలి కదా, మయుడు కూడా ఒక ఆహారంగా ఉండాలంటే మయుడు బయటకు వచ్చి శరణాగతి పొందాడు కాబట్టి కృష్ణుడు వదిలేయమన్నాడు కాబట్టి వదిలేశాడు అర్జునుడు. ఇక్కడ ఈ అశ్వసేన మేబీ వచ్చి కృష్ణుడికి కానీ అర్జునుడికి కానీ శరణాగతి పొంది వాళ్ళని దేహి అని అర్చించి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళవలసినది అని కోరితే బహుశా అర్జునుడు పంపించి ఉండేవాడేమిటి, మాయాదానవుణ్ణి పంపించిన వాడు వాళ్ళను కూడా పంపించి ఉండేవాడు. దేహి అను శరణునప్పుడు ఏ క్షత్రియ వీరుడైనా వదిలేయవలసినదే, క్షమించి వదిలేస్తారు లేదా ప్రాణభిక్ష పెట్టేస్తారు. అలాంటిది చాలా తెలివివాడి సర్పజాతి యొక్క కన్నింగ్ తెలివితేటలతో ఎగిరిపోవాలని ప్రార్థించిన ఆ అశ్వసేన తల్లి తక్షకుడి భార్యని అర్జునుడు ఒక బాణంతో కొడితే ఆవిడ యొక్క తలకు తగిలి తల తెగి కింద భాగం కింద పడిపోయింది. ఎక్కడ అంటే దావాగ్నిలో పడిపోయింది. 1 నిమిషం మళ్ళీ బాణం తీసి అశ్వసేనుడిని కొడదామనుకుంటున్న తరుణంలో ఇంద్రుడు ఒక పెద్ద వజ్రాయుధాన్ని వేసి ఒక్క క్షణం అక్కడ షేక్ అయ్యేలా చేశాడు. దాన్ని బట్టి అశ్వసేనుడు అక్కడి నుంచి పక్కకు పడిపోయి ఆ చిన్నపిల్లైన పాము అక్కడి నుంచి తప్పించుకుంది. అది అశ్వసేనుడు యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అర్జునుడు తన తల్లిని చంపేశాడు కాబట్టి అర్జునుడి మీద ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలని సర్పాస్త్రంగా మారి కర్ణుడి యొక్క బాణతూణీరాల్లో దూరాడు. ఎప్పుడైతే చివరాఖరిగా కర్ణుణ్ణి సంహరిస్తున్నప్పుడు అతని దగ్గరున్న ఏ అస్త్రము అర్జునుడి మీద పని చెయ్యనప్పుడు అతనుకు అస్త్రాలు గుర్తుకు రాని దౌర్భాగ్య స్థితిలో ఈ అశ్వసేనుడే సర్పాస్త్రంగా మారి అతని యొక్క అంబల పొదిలో ఉంటే దాన్ని తీసి దానితో అయినా అర్జునుడిని నేను సంహరిద్దామని కర్ణుడు వేయదలిచాడు. అందులో 2 విషయాలు నేను ఆ పాడ్కాస్ట్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను. నేను కర్ణపర్వం ఆఖరి రోజు కర్ణుడు చచ్చిపోతున్నప్పుడు తన తల్లిని అర్జునుడు స్వార్థం కోసం చంపలేదు. ఎందుకంటే కాండవ వనదహనంలో అగ్నిదేవుడికి అగ్ని మాంద్యము యొక్క ఆ రోగము యొక్క చికిత్స అక్కడ ఉన్న సమస్త జీవులు కూడా ఆయనకి
ఆహారంగా మారిపోవాలి. సృష్టి ధర్మరచనకు ఇది కూడా ఒక త్యాగం జరగాలి. అంతేగాని అర్జునుడు తన స్వార్థంతో చంపల. ఈ అశ్వసేనుడు చిన్నపిల్లవాడు కాబట్టి సినిమాల్లో చూపించినట్టు చిన్నపిల్లలు ఏదైనా చూడరాని విషయాన్ని చూసి ఏదో రివెంజ్ తీర్చుకుందామని ట్రై చేసి వచ్చి కర్ణుడి దగ్గర ఉంటే, కర్ణుడు కనీసం నాకు ఎటువంటి అస్త్రాలు గుర్తుకు రావట్లేదు, ఇది నేను సంపాదించుకున్న అస్త్రం కాదు, ఎవరు నువ్వు, నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడగాలి కదా. ఏమీ అడగల. సర్పాస్త్రం దొరికింది. దీంతో అర్జునుడిని ఖచ్చితంగా రివెంజ్ మీద వచ్చాడు, వేసేద్దామని చెప్పి సర్పాస్త్రం వేస్తే అర్జునుడిని మనం కిరీటి అని పిలుస్తాం. ఎందుకంటే ఇంద్రుడు ఆయనకి స్పెషల్ కిరీటాన్ని ఇచ్చాడు కాబట్టి. అందుకనే కృష్ణుడు భూమిని తొక్కితే రథం కిందకు కుంగి ముఖానికి తగలవలసిన అస్త్రం కిరీటానికి తగిలి కిరీటం ధ్వంసం అయ్యింది. అది అశ్వసేనుడు కథ. ఆ అశ్వసేనుడు అక్కడ తప్పించుకున్నాడు కాండవ వనపర్వంలో. ఇక అశ్వసేనుడి తర్వాత ఇక ఆల్మోస్ట్ ఈ దావాగ్ని మొత్తం అరణ్యాన్ని చుట్టేసి ఆల్మోస్ట్ అందరినీ చంపేద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే, ఇక ఇంద్రుడికి అర్థమైపోయింది అర్జునుడు కృష్ణుడు పక్కన ఉండగా అగ్నిదేవుడు దహిస్తుంటే చతుర్దశ భూమండలాల్లో ఎవరూ దీన్ని ఆపలేరు. అంటే ముల్లోకముల్లో ఎవరూ దీన్ని ఆపలేరు నరనారాయణులు పక్కనుండగా. కాబట్టి ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటున్న తరుణంలో సమస్త దేవతలందరూ చూస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక గొప్ప ఋషి, ఆయన పేరు మందపాల. ఆ ఋషి యొక్క గొప్పతనం ఏమిటంటే, యావజ్జీవితం కఠిన బ్రహ్మచర్యం పాటించి ఆయన గురువుకు శుశ్రుత చేసి తీసుకున్న మంత్రాన్ని అనుష్ఠించి సమస్తమైన కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాల్ని జయించి ఇంద్రియములను జయించి మోక్ష సాధనలో ఒక పీకులోకి వెళ్ళిపోయిన వ్యక్తి. ఆయన ఒక స్త్రీ సుఖం కానీ, వర్ణాశ్రమ ధర్మంలో 4 ఆశ్రమాల్లో ఉన్న గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమంలోకి కానీ వెళ్లకుండా డైరెక్ట్గా బ్రహ్మచారి నుంచి మోక్షం పొందుదామని ప్రయత్నించి బ్రహ్మకపాలము ద్వారా ఆత్మని విడుదల చేసిన తక్షణం ఆయన స్వర్గలోకానికి వెళితే అక్కడ ఇంద్రుడు చెప్పాడు, నాయనా నువ్వు పితృరుణం తీర్చుకోకుండా ఊర్ధ్వలోకాలకు రాలేవు, నీ దగ్గర అక్షయ పుణ్య లోకాలు ఉన్నా నువ్వు ఊర్ధ్వలోకానికి రాలేవు, అందుకనే మళ్ళీ కిందకు వెళ్ళి నీ పితృ రుణాన్ని నువ్వు తీర్చుకోవలసినది అని. నేను గతంలో చెప్పాను, మనిషి 5 రుణాలను తీర్చుకోవాలి. దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం, మానవ రుణం, భూత రుణం అని 5 రుణాలు ఉంటాయి. అందులో పితృ రుణం ఎలా తీర్చుకుంటారంటే, మనకు శరీరాన్ని ఇచ్చి నిలబెట్టిన మన పూర్వీకులు, వారు మనకు శరీరం ఇచ్చినట్టు మనం ఇంకొకళ్ళకి జన్మనిచ్చి పితృ రుణం తీర్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మందపాల తల మీద చెయ్యి వేసుకొని, ఇదేమిటిది, నేను యావజ్జీవితము కష్టపడి సాధన చేసి పితృరుణం తీర్చుకోలేక వచ్చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కిందకు వెళ్ళి మనిషి యోనిలో పుట్టి మళ్ళీ ఆడదాన్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచి ఆ పిల్లలను సాకి ఇదంతా చేసేసరికి మళ్ళీ నేను షడ్వర్గాలలోనై నేను ఆత్మ ప్రయోజనాన్ని మర్చిపోతాను. కాబట్టి పితృరుణమే తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను కింద ఏదో ఒక కొద్దిపాటి జీవితం అనుభవించే కొన్ని యోనులలో నేను బ్రతుకుతాను అని చెప్పి ఆయన అప్పుడు కింద పక్షి జాతి అనేది దాని ఆయుర్దాయం చాలా తక్కువ, అందుకనే వచ్చి ఒక పక్షిలాగా బ్రతికాడు. ఆ పక్షులు ఏమిటి అంటే శారంగక పక్షులు అంటారంటే అవి ఒక కౌజు పిట్టల్లాగా ఉంటాయి ఆ పక్షులు. అలాంటి ఒక పక్షి జాతిలో ఆయన వచ్చి ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంకొక పక్షిని, ఆ సారంగక పక్షి, ఆమె పేరు జరిత. ఆమె ద్వారా 4 పిల్లలని కన్నాడు. ఎవరయ్యా ఈ 4 అంటే జరితారి, సరిక్షారిక, ద్రోమేద, స్తమిత్రవాన్ అనే 4 పిల్లలని ఆయన కన్నాడు. ఈ 4 పిల్లల్ని కని ఇక అయిపోయింది, నేను నా పితృరుణం తీర్చుకున్నాను, 4 పిల్లలని నేను కన్నాను కాబట్టి ఇక్కడి నుంచి నేను ఎగిరిపోదామని అనుకుంటున్నప్పుడు ఆయన పెద్ద స్కెచ్చే వేసి వచ్చి పక్షి యోనిలో పుట్టాడు. కానీ మరి పక్షి యోనిలో పుట్టినప్పుడు పక్షి వాసనలు ఎక్కడికి పోతాయి? మనిషి యోనినందు పుట్టి మనిషి చేయవలసిన తపోసాధన అంతా చేసి బ్రహ్మకపాలం పగిలేటట్టుగా ఆత్మసాధన చేసి పైకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినవాడు మళ్ళీ వచ్చి మళ్ళీ మనిషి యోనిలోనే పుట్టితే అప్పుడు ఆ మనిషి సంస్కారములు వస్తాయి, ఆ మనిషి వాసనలు వస్తాయి. కానీ పక్షిలాగా వచ్చి ఏదో పితృరుణం తీర్చుకుందామని అనుకున్నాడు తప్ప ఎగిరిపోతున్నప్పుడు ఇంకొక ఆడపక్షి తోడొచ్చింది. ఆ ఆడపక్షి పేరే లిపిత.
అందుకనే చెప్పాను, పక్షుల యోనిలో ఆత్మసాధన చెయ్యలేము. అలాంటిది ఒక క్షణం అంత పెద్ద యోగయుండి మర్చిపోయాడు. జరిత అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకొని 4 కొడుకుల్ని కన్నాను. ఇంకొకళ్ళతో దేనికి నాకు సంసారం అంటే పక్షి జీవితంలో నియమనిష్టలు లేవు. వారికి పెళ్ళిళ్ళు, బహుబాంధవ్యాలు ఉండవు గదా! అలాంటిది లిపిత అనే పక్షి వచ్చి ఈ పక్షిని చూచి, ఈ పక్షిని మోహించి, ఈ పక్షిని వశపరుచుకుంటే పక్షి సంస్కారముల ద్వారా లిపిత వెంట ఉంటూ లిపితతో తిరగసాగాడు. ఇదేమీ తప్పు కాదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు, ఆయన పక్షి. పక్షులలో మగ పక్షులు వచ్చి ఆడపక్షులతో పిల్లల్ని కని పిల్లల్ని పోషించవు, ఎగిరిపోతాయి అవి. తల్లి మాత్రమే పక్షులలో పిల్లల్ని పోషించుకుంటుంది. ఇది పక్షి జీవన విధానం. ఇది పశుపక్షాదులన్నీ కూడా తల్లి మాత్రమే పిల్లలని కని పిల్లల్ని పోషిస్తుంది కానీ ఎవరి వల్లైతే తను ప్రెగ్నెంట్ అయిందో వాళ్ళేమీ తల్లి పిల్లలని చూసుకోవాల్సిన పరిస్థితి కాదు. అది పక్షి ధర్మం కాదు. అది ఆయన లిపితతో ఉండసాగాడు. ఇప్పుడు జరిత యొక్క 4 పిల్లలు ఆ అగ్నిలో చిక్కుకున్నారు. ఇక జరిత ఏమందంటే, మిమ్మల్ని కాపాడటం నా మాతృధర్మం కాబట్టి నేను రెక్కలను చాపి మీరందరూ చిన్న చిన్న పిల్లలంటే ఇంకా పిండ రూపంలో ఉన్న లేత పిల్లలు, పక్షి పిల్లలంటే ఇంకా మాంసము పూర్తిగా వికసించని, ఆ పైన ఉన్న ఆ పక్షుల మీద ఉండే ఆ ఫెదర్స్ అన్నీ పూర్తిగా రాని ఒక చాలా చిన్న ప్రాయంలో ఉన్నారు వీళ్ళు. రెక్కలన్నీ చాచి రెక్కలు కింద పెట్టి పక్షులను కాపాడుకుంటూ ఉంది. అగ్ని భీకరంగా దహిస్తూ తన వైపుకు వస్తుంది. అలాంటి ఒక పరిస్థితిలో పిల్లలు తల్లితో మాట్లాడుతూ ఏమన్నారంటే, అమ్మ నువ్వు బ్రతికి ఉంటే మాలాంటి వాళ్ళని ఎందరినో కనగలవు. మా కోసం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవటం ఖచ్చితంగా ధర్మం కాదు. ఇక మేమంటామా, మేము పిండ రూపంలో ఉన్నాం, మేము బ్రతకాలి, బట్టగట్టాలి, ప్రయోజనాలు కావాలి, పెద్ద అయితే తప్ప మేము ఇంకొక పక్షులకు జన్మనియ్యలేం. కాబట్టి నువ్వు మా గురించి ఆలోచించకుండా కాసేపు నీ మాతృత్వాన్ని పక్కన పెట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోవలసినది అని చెప్పి 4 కోరాయి. కోరగానే తల్లికి అర్థం కాల, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నా ఏమిటి అని. అక్కడ ఉండి ఆమె వినసాగితే అప్పుడు ఆ పక్షులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, మనం ఈ అగ్ని నుంచి బయటపడాలి అంటే పక్కనే ఉన్న రంధ్రం, ఒక బిల్వం ఉంది, ఆ బిల్వంలో వెళ్ళి దాక్కోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా పిండ రూపాలుగా ఉన్నాం, అంటే మాంసపిండాలుగా, ఇంకా పూర్తిగా పరిపక్వించిన శరీరాలు కావు, లేతగా ఉన్నాం. లోపలికి వెళ్ళామంటే ఆ ఎలుకో లోపల ఉన్న పందికుక్కో ఖచ్చితంగా మనల్ని తినేస్తుంది. కానీ ఇక్కడే ఉన్నామంటే ఏమో అగ్ని మనల్ని దహించవచ్చు, దహించకపోవచ్చు. లోపలికి వెళితే ఖచ్చితంగా ఎలుకో పందికుక్కో మనల్ని తినవచ్చు. కాబట్టి అమ్మా నువ్వు ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి ఎగిరిపోవలసినది అని చెప్పింది. అనగానే ఆ జరిత అక్కడ నుంచి ఎగిరిపోతూ ఉండగా ఈ 4 పక్షులు 4 డైరెక్షన్లో ముఖాలను పెట్టి, 4 ఒకళ్ళు ఈస్ట్, ఒకళ్ళు వెస్ట్, ఒకళ్ళు నార్త్, ఒకళ్ళు సౌత్ చూసుకుంటూ, వారికి అప్పుడు వరకు తెలియనిది అగ్నిదేవుడు దగ్గరికి వచ్చి ప్రచండంగా కాల్చేస్తూ ముందుకు వస్తున్న అగ్నిదేవుణ్ణి చూసి వాళ్ళందరూ కూడా అగ్నిసూత్ర పారాయణం చేశారంట. ఇది పురుష సూక్తం లాంటిది, ఒక గొప్ప సూక్తం. ఆ సూక్తం అంటే ఏమిటి అంటే సుయుక్తము, అంటే ఒకళ్ళని పొగుడుతూ చేసేది సూక్తము. అలాంటిది అగ్నిసూత్ర పారాయణం 4 పిల్లలు కలిసి చేస్తే తర్వాత దాది ఋగ్వేదములో ఒక పార్ట్ అయిపోయింది ఆ సూక్తం అంతా. ఆ సూక్తము విన్న అగ్నిదేవుడు గుండె గరిగింది. ఎందుకంటే ఆ 4 పిల్లలు చిన్న చిన్న పక్షులు 4 ముఖాలుగా మారి 4 డైరెక్షన్లలో ఉండి అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ అగ్ని సూక్తం చదివితే పైన ఉన్న ఇంద్ర చంద్రాది దేవలందరూ ముగ్ధులైపోయారంట ఆ పిల్లలకున్న ఆ జ్ఞానానికి. ఎందుకు వచ్చింది వారికి ఆ జ్ఞానం? ఎందుకంటే మందపాల ఏమీ ఒక తుష్టుడు కాదు ఆయన. ఆయన కేవలం పక్షియోనిలోకి వచ్చిన తర్వాత జరితని వదిలేసి వెళ్ళిపోదామన్న తరుణంలో ఇంకొక ఆడపక్షి అయిన లిపితని తగులుకున్నాడు తప్ప ఆయనకు బ్రహ్మజ్ఞానం ఉంది. ఆ బ్రహ్మజ్ఞానంతో పితృ రుణం తీర్చుకుందామని కదా కిందకు వచ్చాడు. ఆ పితృ రుణం తీర్చుకునేటట్టుగా పక్షులలో ఒక మానవ తేజస్సులుగా ఉండి వాళ్ళకంత జ్ఞానప్రచోదయం జరిగింది. అంటే ఆయన ఎందుకు వచ్చాడు కిందకి? నా పూర్వీకుల రుణం నేను తీర్చుకోవాలనుకునే ఒక ఋషి. అందుకనే ఆయనకి ఇలాంటి ఉత్తమ తేజోవంతమైన పక్షులు పుట్టాయి. తర్వాత ఈ సూక్తమే అగ్ని సూక్తంగా చాలా
ప్రాబల్యం చెంది ఋగ్వేదంలో ఒక పార్ట్ కూడా అయ్యింది ఈ అగ్ని సూక్తం. అలాంటిది ఈ నలుగురు పిల్లలని కూడా ఆ అగ్ని దహించలేక వాటి మీద నుంచి వెళ్ళిపోయి మొత్తం కాండవ వనాన్ని చుట్టేసి మొత్తం కాల్చేసింది. కాల్చేయగానే ఇక అగ్నిదేవుడు చాలా రోజుల తర్వాత ఆ స్లగ్గిష్నెస్, చాలా రోజుల తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చి ఆయన చేజోడ్చి శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడికి కైదండం పెట్టి, స్వామి నరనారాయణులు మీరు ఒకటైతే అగ్నిదేవుడైన నాకు మీరు ఆద్యం పోశారు, అగ్నిదేవుడైన నాకు మీరు హెల్ప్ చేశారు, కాబట్టి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా నేను సదా మీ సేవలో అన్నట్టు ఉంటాననగానే శ్రీకృష్ణ పరమాత్మ చాలా మంచిది నాయన, అర్జునుడు నీకు చేశాడు, నువ్వు దానికి ప్రతిఫలంగా ఆయనకి కపిలధ్వజ రథాన్ని, గాంధీవాన్ని, అక్షయ బాణ తూనీరాలను ఇచ్చావు, అదే చాలా సంతోషం. అంటే అసలు నువ్వు చేసిన యుద్ధాన్ని చూచి నేను మైమరిచిపోయాను అర్జున, దేవతలందరినీ ఎలా నిగ్రహించావయ్యా, నీది మామూలు తేజస్సు కాదు, అందుకుగాను ఈ ఆగ్నేయాస్త్రాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అలాగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఒకరినొకరు చూస్తూ ఉండగా అప్పుడు అర్జునుడికి అర్థమైంది, నా భావ అయిన శ్రీకృష్ణ పరమాత్మ నా యొక్క శక్తి పెంచటానికి ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించాడంటే. ఆయన అనుకున్నాడు కృష్ణుడిని ఆ యమునా నది వనాలలో తిప్పితే కృష్ణుడు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, కృష్ణుడికి మళ్ళీ పాత స్మృతులు గుర్తొస్తాయి, ఎక్కడెక్కడ రాజుతో తిరిగాడో, ఎక్కడెక్కడ ఆయన వేరే గోపికలతో ఉన్నాడో, ఎక్కడెక్కడ ఆవుల్ని మేపుకోవటానికి వనాల చుట్టూ వెళ్ళేవాడో అవన్నీ పాత స్మృతులు తీసుకొస్తాడని అర్జునుడు అనుకుంటే, అర్జునుడు తలవలేనంత మంచి జరిగింది అర్జునుడికి. ఎందుకంటే ఇప్పుడు ఒక రథం దొరికింది. ఆ రథం ఎవ్వరు ఏ అస్త్రము ఏ శస్త్రము చేత కూడా అది ఆ రథం దహింపజాలదు, ఆ రథాన్ని ఎవరూ ఏమి చేయలేరు. అదే కాకుండా గాంధీవం దొరికింది, అదే కాకుండా 2 అక్షయ బాణ తూణీరాలు దొరికాయి. ఎన్ని బాణాలైతే అన్ని బాణాలు అందులోంచి తీసేయచ్చు. అవి కూడా మేడ్ ఇన్ హెవెన్ బాణాలు అన్నమాట. అవి ద మోస్ట్ స్ట్రాంగ్ బాణాలు. అలా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు కైజోడ్చి నమస్కరిస్తుండగా అప్పుడు ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ వచ్చి అర్జునుణ్ణి పొగిడి, దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి, మమ్మల్ని అందరినీ నువ్వు కరెక్ట్గా వాడుకొని భూభార హరణానికి చెయ్యటానికి అయి వచ్చిన శ్రీమన్నారాయణుడివి, మా వంతు కైంకర్యం మేము ఎప్పటికప్పుడు మేము చేద్దామని అనుకుంటున్నాం, మాకు అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు మా జన్మ ధన్యమయ్యిందని చెప్పి అర్జునుణ్ణి పొగిడి శ్రీకృష్ణ పరమాత్మకు చేజొడ్చి నమస్కరించి, దేవతలందరూ అర్జునుణ్ణి ఆశీర్వదించి, మళ్ళీ మనం ఫ్యూచర్లో కలుసుకునే రోజు ఒకటొస్తుంది అర్జున, నీ యొక్క యుద్ధాన్ని చూచిన తర్వాత నాకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి అని చెప్పి దీని తర్వాత జరిగే వనపర్వంలో అర్జునుణ్ణొచ్చి తీసుకొని వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోబెట్టుకొని తన పక్కన ఆయన నివాత కవచులు అనే ఒక రాక్షసులను చంపటానికి దేవతల తరపున ఆయన ఒక్కడే వెళ్ళి సమస్త అసురులందరినీ చంపి వస్తాడు. ఇక్కడ ఈ కాండవ వనప్రస్థంలో అర్జునుడి యొక్క నైపుణ్యం చూచి, ఇక్కడ దేవతలతో ఈయన చేసిన యుద్ధం చూసి ఇంద్రుడికి ఆలోచన వస్తుంది. అందుకు స్వర్గలోకానికి వెళ్తాడు అర్జునుడు. అక్కడ దేవతల తరపున యుద్ధం చేసి ఇంకా ఎన్నో అస్త్రశస్త్రాలు ప్లస్ గాంధీవం 2.0 రీలోడెడ్ గాంధీవాన్ని తీసుకొని మళ్ళీ కిందకి వస్తాడు. సో కాండవ వనప్రస్థం అనేది అర్జునుడు యొక్క జీవితంలో అతి మహోత్కృష్టమైన అధ్యాయం. ప్లస్ నిత్యాగ్నిహోత్రీకులు ఈ ఆర్యులు, అంటే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి మనిషి నిత్యము అగ్నిని ఆరాధించాలి. ఎందుకంటే సూర్యరశ్మి అగ్ని, మన జఠరంలో ఉండేది జఠరాగ్ని. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మన ఉదరములో అగ్ని రూపంలో వైశ్వానరుడనే నారాయణుడు ఉండి, అంటే అగ్ని ఖచ్చితంగా లోపల ఉంటుంది. ఆ అగ్ని ప్రచోదయం జరగటానికి నారాయణుడే ఆ శక్తి అగ్నికిస్తాడు. ఆ పేరే నారాయణుడి పేరు వైశ్వానర. మనం తినే అన్నముని ఆయన పచనం చేసి మనం జీర్ణించుకోవాలంటే దానికి నారాయణుడి యొక్క అనుగ్రహం, అగ్ని యొక్క ఆశీర్వాదం ఉండాలి. అలాంటిది మనం సూర్యరశ్మి అగ్ని, మన జఠరంలో ఉండేది అగ్ని, మనం అన్నం వండుకొని తినాలంటే అగ్ని,
అసలు మన బాడీలో అగ్ని లేనిది మన బాడీ నిలబడదు. అందుకే మీరు శవాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. హీట్ ఉన్నంత వరకే బాడీలో. మైటోకాండ్రియాసిస్, సెల్ మెటబాలిజం జరగాలంటే ప్రతి సెల్లులో ఉండాల్సింది అగ్ని. అందుకు అలాంటి అగ్నిని ఆరాధించే వాళ్ళు ఆర్యులు, సనాతన ధర్మీయులు. దీనికి వర్ణభేదము లేకుండా ప్రతి వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేస్తారు. అందుకనే దౌమ్యుడు వీళ్ళు వనపర్వంలో అరణ్యాలకు వెళ్ళినప్పుడు దౌమ్యుడు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ నిత్యాగ్నిహోత్రానికి హెల్ప్ చేయడమే కాకుండా అజ్ఞాతవాసానికి వాళ్ళు విరాట పర్వానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అగ్నుల్ని తీసుకొని ఆయన ద్రుపద రాజ్యానికి వెళ్ళి ఆ పాంచాల రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆయన అగ్ని ఆరాధన చేశాడు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ కూడా పొద్దున్నే లేచి ఆవు యొక్క నెయ్యితో, ఆవు యొక్క పిడకలు సమిధలుతో అక్కడ గాయత్రి చదువుతుంటూ అగ్నిహోత్రం చెయ్యాలి. అందుకనే కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ అగ్నిహోత్రాన్ని ప్రొపగేట్ చేస్తాయి, ప్రమోట్ చేస్తాయి. ఎందుకంటే సనాతన ధర్మం మూలమే అగ్ని. అందుకనే జొరాస్ట్రియన్స్ అంటే పర్షియా వాళ్ళు గుజరాత్ రాజు దగ్గరికి వచ్చినప్పుడు గుజరాత్ రాజు వాళ్ళని అడిగింది, మీరు ఏమిటి అంటే మేము అగ్ని ఆరాధకులం అని చెప్పారు. జొరాస్ట్రియన్స్ పూజించేది అగ్నిని. అందుకనే వాళ్లకు ఫైర్ గాడ్ ఉంటాడనమాట. అది చూచిన ఈ గుజరాత్ రాజు వాళ్ళకి వీళ్ళు మనలాంటి ఆర్యులే అని చెప్పి గుజరాత్లో వాళ్ళకి షెల్టర్ ఇస్తే వాళ్ళు రాజుగారికి ఏం చెప్పారంటే, ఆ గుజరాత్ రాజుగారికి, పాలల్లో పంచదార కలిసినట్లుగా మేము కలిసిపోతాం. ఎందుకంటే మేము నిత్యాగ్నిహోత్రులం, మేము అగ్ని ఆరాధకులం, మీరు నిత్యాగ్నిహోత్రులు, కాబట్టి మనం కలిసి బ్రతుకుతామంటే అప్పుడు వచ్చింది పార్సీ మతం మన భారతదేశంలో. అందులో గొప్ప గొప్ప వాళ్ళందరూ పార్సీలు మన భారతదేశానికి వెన్నుముకలై వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనమాట. సో అలాగా అగ్ని ఆరాధన అనేది సమస్త భూమికి, మానవవాళికి చాలా అవసరం. అలాంటి అగ్నిదేవుడిని నిలబెట్టిన పుణ్యం అర్జునుడిని నిలబెట్టింది. అక్కడ ఆయన తన యొక్క క్షత్రియ ధర్మం చేసి ఆ అగ్నిదేవుడిని ఆయన కాపాడాడు. కాబట్టి ఇక ఫ్యూచర్లో దేవతలందరూ ఒకటై అర్జునుడికి అన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చి సమస్త అసురులను నశింపజేసేలాగా వాళ్ళందరూ ఆశీర్వదించారు. దీనితో ఆదిపర్వం, నేను చెప్తున్న ఈ మహాభారతం ఇవాల్టితో ఫైనల్ ఎపిసోడ్ పూర్తయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మహాభారతంలో ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరందరూ కేసీ టాక్స్కి రాస్తే నేను ఆ ప్రశ్నలను కృష్ణుడు అనుగ్రహించిన మేరకు నేను అడ్రస్ చేస్తాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమోన్నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, కృష్ణుడు అర్జునుడు పిక్నిక్ అని బయలుదేరిన ఖాండవ వనానికి బ్రాహ్మణ రూపంలో అగ్నిదేవుడు వచ్చి తన సమస్యని వివరించగా కృష్ణుడు అర్జునుడు కలిసి ఖాండవ వనాన్ని దహించడంలో సహాయం చేశారు. ఇది జరిగిన తర్వాత అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు అర్జునుడికి లభించాయి. వాటితో పాటు రథం, ఆయుధాలు మరెన్నో లభించాయి. అర్జునుడి జీవితంలో ఖాండవ దహనం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా మనం అనుకోవచ్చు. ఆది పర్వం ఇంతటితో పూర్తయింది. కేసీ గారు చెప్పే మహాభారతం కూడా పూర్తయింది. దీని తర్వాత సభాపర్వం కొనసాగుతుంది. హరే కృష్ణ.